గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మరి ఈ అంతరిక్ష సాంకేతికత అనేటువంటి ఈ టాపిక్ ఏదైతే ఉందో, సో దీని లోపల మనం ఏ ఏరియాస్ పైన, ఏ కాంపోనెంట్స్ పైన మనం ఫోకస్ చేయాలి, అసలు ఏముంటాయి దీని లోపల అనేది, సో దీస్ ఆర్ ద కంటెంట్స్. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయబోయేటువంటి ఏరియాస్ ఆర్ యూ కెన్ సే కంటెంట్స్. మరి ఇందులో ఫస్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ ఇంట్రొడక్షన్. సో ఇంట్రొడక్షన్, పరిచయం అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ఇండియన్ స్పేస్ సైన్స్. భారతదేశానికి సంబంధించినటువంటి అంతరిక్ష విజ్ఞానం ఏదైతే ఉందో దాని యొక్క పరిచయం ఎలా ఉంటుంది. దెన్ డాస్ సెంటర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అని చెప్పేసి అంటాం. డాస్ అబ్రివియేషన్ ఏంటి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, అంటే అంతరిక్ష విభాగం. అంతరిక్ష విభాగానికి సంబంధించినటువంటి కొన్ని సెంటర్స్ ఉంటాయి. లైక్ ఇస్రో ఈజ్ వన్ ఆఫ్ ద సెంటర్స్. దెన్ మనకి ఇక్కడ షార్ ఉంది కదా, శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ అండ్ రేంజింగ్. సో ఇలా భారతదేశం లోపల చాలా రకాల సెంటర్స్ మనకి ఇక్కడ డాస్ పరిధి లోపల పనిచేస్తూ ఉంటాయి. అవేంటి? దెన్ ప్రైవేట్ స్పేస్ కంపెనీస్. సో భారతదేశం లోపల ఈ మధ్య కాలంలో గత 2 నుంచి 3 సంవత్సరాల నుంచి ప్రైవేట్ స్పేస్ను ఎక్కువగా ఎంటర్టైన్ చేయడం జరుగుతూ ఉంది. అగ్నికుల్ కాస్మోస్ అనేటువంటి పేరుతో మీరు వినుండాలి. సో ఇట్లా ప్రైవేట్ స్పేస్ కంపెనీస్ భారతదేశం లోపల అక్కడక్కడ ఏర్పాటు కావడం జరిగింది. మరి అవి ఏమున్నాయి? ఎందుకంటే ఇది చాలా ఎక్కువగా న్యూస్ లోపల మనకు కనబడుతుంది. దెన్ ఆర్బిట్స్, కక్షలు అని చెప్పేసి అంటాం. సో మీరు వినుంటారు ఆర్బిట్స్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో లియో, లో అర్త్ ఆర్బిట్ అని చెప్పేసి, ఎస్ఎస్పిఓ అని చెప్పేసి, సో జియో అని చెప్పేసి, జిఎస్ఓ అని చెప్పేసి, ఇలా చాలా రకాల కక్షలు అనేవి ఉంటాయి. అవి ఏంటి, వాటి యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. దెన్ శాటిలైట్స్, ఉపగ్రహాలు. ఉపగ్రహం అంటే ఏంటి? ఉపగ్రహాల లోపల చాలా విభిన్నమైనటువంటి రకాలు మనకు కనబడతా ఉంటాయి. భారతదేశ కాంటెక్స్ట్ లోపలనే మీరు చాలా సందర్భాల లోపల వినుంటారు, చూసుంటారు, చదువుంటారు. ఏంటి భారతదేశ కాంటెక్స్ట్ లోపల అంటే, మీరు కమ్యూనికేషన్ శాటిలైట్స్కి సంబంధించి ఇన్సాట్ రకానికి సంబంధించినటువంటి శాటిలైట్స్ పేరు వింటారు మీరు. అదేవిధంగా ఐఆర్ఎస్, ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్కి సంబంధించినటువంటి పేరు వింటారు. అదేవిధంగా నావిగేషనల్ శాటిలైట్స్, ఐఆర్ఎన్ఎస్ఎస్ రకానికి సంబంధించినటువంటి శాటిలైట్స్ పేరు వింటారు. కాబట్టి ఇలా భారతదేశ కాంటెక్స్ట్ లోపల కానీ లేదా ఓవరాల్గా శాటిలైట్స్ అంటే ఏంటి, వాటి యొక్క రకాలు ఎలా ఉన్నాయి, అవి ఎందుకోసం పనిచేస్తాయి అనేది మనం చూడాలి. దెన్ లాంచ్ స్టేషన్. లాంచ్ స్టేషన్ అంటే అర్థం ఏంటి? ప్రయోగ కేంద్రం. భారత కాంటెక్స్ట్ లోపల గతం లోపల టెల్స్, తిరువనంతపురం లోపల టెల్స్ అని చెప్పేసి తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ అని చెప్పేసి ఉండేది. నౌ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్, ఇట్ ఈస్ నాట్ ఇన్ ఆపరేషన్. ఇప్పుడు భారతదేశ కాంటెక్స్ట్ లోపల రాకెట్ కేంద్రం అంటేనే మైండ్ లోపలికి బ్లైండ్గా గుర్తొచ్చేది ఏంటి అంటే శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ అండ్ రేంజింగ్. దట్ ఈస్ వాట్ ఎస్ఎస్డిసి, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని చెప్పేసి అంటున్నాం. గాట్ ఇట్? సో అలాంటి లాంచ్ స్టేషన్స్ భారతదేశంలో షార్ అంటే శ్రీహరికోట దగ్గర ఉంటే ప్రపంచం లోపల ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కూడా మనం చూడాలి. దెన్ లాంచ్ వెహికల్స్ ఆర్ రాకెట్స్, అంటే లాంచ్ వెహికల్స్ వాహక నౌకలు, లేదా వాటిని సింపుల్గా మనం ఏమంటాము, రాకెట్స్ అని చెప్పేసి అంటాం. మరి వాహక నౌకలు దేన్ని తీసుకెళ్తా ఉంటాయి అంటే, వాహక నౌకలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ఎ వెహికల్ లైక్ బస్ ఆర్ కార్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. మనం బస్ లోపల ఎక్కుతాం, బస్సు మన ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తీసుకెళ్తుంది. ఓకేనా? అంటే స్టార్టింగ్ పాయింట్ టు ఎండింగ్ పాయింట్. ఇన్ ద సేమ్ మేనర్ మరి ఇక్కడ వెహికల్స్ ఏవైతే, లాంచ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రాకెట్స్ ఏవైతే ఉన్నాయో, మనము అంతరిక్షం లోపలికి దేన్నైతే పంపించాలి అని చెప్పేసి అనుకుంటున్నాం, మేజర్గా మనం శాటిలైట్స్ను డిప్లాయ్ చేస్తాం, శాటిలైట్స్ను పంపిస్తాం. కాబట్టి శాటిలైట్స్ను తీసుకెళ్లేది ఏది అంటే లాంచ్ వెహికల్ అన్నమాట. నాట్ ఓన్లీ శాటిలైట్స్, ఇతరత్ర గూడ్స్ను కూడా తీసుకెళ్తా ఉంటుంది మెజారిటీ కేసెస్ లోపల శాటిలైట్స్. దెన్ శాటిలైట్ సిస్టమ్. భారతదేశం లోపల మేజర్గా 3 రకాల శాటిలైట్ సిస్టమ్స్ ఉంటాయి. ఒకటి ఐఆర్ఎస్, ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ సిస్టమ్. రెండవది ఇన్సాట్, ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్. మూడవది ఐఆర్ఎన్ఎస్ఎస్ అని చెప్పేసి, ఆర్ దాన్నే మనం ఏమంటామంటే నావిక్ అని చెప్పేసి అంటాం. నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ అని చెప్పేసి అంటాం. గాట్ ఇట్? సో ఇది మనకు. దెన్ జిపిఎస్, ఇది అమెరికన్ శాటిలైట్ సిస్టమ్, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. జిపిఎస్ గురించి మనం తెలుసుకోవాలి. దెన్ గగన్ అని చెప్పేసి, ఇది జిపిఎస్ ఆధారిత ఒక నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్ అన్నమాట. సో గగన్ అనేది భారతదేశం లోపల డెవలప్ చేసినటువంటి ఒకానొక వ్యవస్థ, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం.
దెన్ ఇంపార్టెంట్ మిషన్స్ ఆఫ్ ఇస్రో, అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే అంతరిక్ష ప్రయోగాలను నిర్వహించేటువంటి సంస్థ ఇస్రో ఏదైతే ఉందో ఆ ఇస్రో టేకప్ చేసినటువంటి ముఖ్యమైనటువంటి మిషన్స్ ఏమున్నాయి, లైక్ చంద్రయాన్, మంగళయాన్ లాంటి మిషన్స్ ఏమున్నాయి. దెన్ ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్స్, ఇంకా ఎక్స్పెరిమెంట్స్ ఏమున్నాయి అంటే గతం నుంచి ఇస్రో స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ రోజు నాటికి ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ను పర్ఫామ్ చేయడం జరిగింది ఆర్ కండక్ట్ చేయడం జరిగింది ఇస్రో అనేది చూడాలి. దెన్ ఇంపార్టెంట్ శాటిలైట్స్, అంటే ఇప్పటి వరకు ఇస్రో ఏర్పాటైనప్పటి నుంచి ఈ రోజు నాటికి ఎన్ని రకాల విభిన్న రకాల శాటిలైట్స్ను మనం అంతరిక్షం లోపలికి పంపించడం జరిగింది. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ శాటిలైట్స్ ఆర్ డిప్లాయిడ్ ఇన్ ద స్పేస్ సో ఫార్. సో మరి అవేంటి, వాట్ కైండ్ ఆఫ్ శాటిలైట్స్ ఆర్ డిప్లాయిడ్ ఇన్ ద స్పేస్ అనేది మనం ఒకసారి డిస్కస్ చేయాలి. దెన్ ఇండియన్ ఆస్ట్రోనాట్స్. సో ఆస్ట్రోనాట్ అంటే అర్థం ఏంటి, వ్యోమగామి, అంటే భారతదేశం నుంచి అంతరిక్షం లోపలికి వెళ్ళినటువంటి వ్యోమగాములు ఎవరు, మీరందరూ కూడా చిన్నప్పటి నుంచి చదువుకుంటారు, వినుంటారు ఏంటి, రాకేష్ శర్మ, సో కల్పనా చావ్లా, సునీత విలియమ్స్, ఇలా చాలా రకాలుగా మనకు ఇండియన్ ఆస్ట్రోనాట్స్. జనరల్గా మనం ఏమనాలి, ఇండియన్ ఆస్ట్రోనాట్ అంటే గగనాట్ ఆర్ వ్యోమనాట్ అని చెప్పేసి అనాలి టెక్నికల్గా. ఐ విల్ టెల్ యూ. ఓకే. దెన్ ఫ్యూచర్ ఎక్స్పెరిమెంట్స్ ఆఫ్ ఇస్రో, అంటే భవిష్యత్తు లోపల ఇస్రో చేపట్టబోయేటువంటి ప్రయోగాలు ఏంటి, లైక్ గగన్యాన్. సో గగన్యాన్ వీఆర్ గోయింగ్ టు లాంచ్ గగన్యాన్ సూన్. కాబట్టి ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఏమున్నాయి అనేది మనం చూడాలి. దెన్ ఎయిర్ బ్రీతింగ్ టెక్నాలజీస్, సో ఏబిటి అని చెప్పేసి అంటాం, అంటే రాకెట్ టెక్నాలజీ లోపల, రాకెట్ సైన్స్ లోపల ఎయిర్ బ్రీతింగ్ టెక్నాలజీస్ అనేవి ఉంటాయి. సో అవి ఏంటి, వాటి యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి. దెన్ ఇస్రో అవుట్ రీచ్ యాక్టివిటీస్. సో ఇస్రో అవుట్ రీచ్ యాక్టివిటీస్ అంటే అర్థం ఏంటి అంటే ఇస్రో కేవలం రాకెట్స్ను లాంచ్ చేయడమే కాకుండా సమాజానికి దగ్గర లేదా చేరువయ్యే కార్యక్రమాలను కూడా చేపడుతుంది. అంటే ఇస్రో యొక్క యాక్టివిటీస్ను మనం ప్రత్యక్షంగా వీక్షించడానికి, చూడడానికి అవకాశాలను కల్పిస్తుంది. మీరు పేపర్ లోపల అక్కడిక్కడ చూస్తుంటారు, 8th క్లాస్ 9th క్లాస్ స్టూడెంట్స్కి ఇస్రో ఆహ్వానం, షార్ లోపల రాకెట్స్ను లాంచ్ చేయడాన్ని వీక్షించే అవకాశం స్టూడెంట్స్కి వస్తుంది. ఎవ్రీ సమ్మర్ లోపల ఒక ప్రోగ్రామ్ను కండక్ట్ చేస్తారు షార్ వాళ్ళు, అంటే రాకెట్కు సంబంధించినటువంటి డిజైనింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని కొన్ని సెమినార్స్ను కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలా సో ఇస్రో కొన్ని అవుట్ రీచ్ యాక్టివిటీస్ను కండక్ట్ చేయడం జరుగుతుంది. దెన్ రీసెంట్ డెవలప్మెంట్స్, ఈ మధ్య కాలం లోపల ఎలాంటి డెవలప్మెంట్స్ జరిగాయి స్పేస్ టెక్నాలజీకి సంబంధించి. దెన్ ఇండియన్ మైల్ స్టోన్స్ ఇన్ ద స్పేస్ ప్రోగ్రామ్, అంటే 1962 ఇస్రో ఏర్పాటైనప్పటి నుండి, అంటే ఇస్రో అఫీషియల్గా 1969 ఆగస్ట్ 15th రోజున ఏర్పాటైంది. బట్ ఇస్రోకు పూర్వనామం ఏంటి అంటే ఇంకోస్పర్ అని చెప్పేసి 1962లోనే. సో అప్పటి నుంచి ఈ రోజు నాటికి ఎలాంటి మైలురాళ్ళు అనేవి మనకు భారత అంతరిక్ష రంగం లోపల ఉన్నాయి అనేది మనం చూడాలి. గాట్ ఇట్? సో ఇది మనం డిస్కస్ చేయబోయేటటువంటి ఏరియాస్, రైట్? సో స్పేస్ టెక్నాలజీ, మరి అసలు స్పేస్ అంటే ఏంటి, అంతరిక్షం అంటే అర్థం ఏంటి? సో వాట్ ఈజ్ స్పేస్? స్పేస్ అనే దాన్ని మనం ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు అనేది మనం చూసినట్లయితే, సో జనరల్గా మనకు అట్మాస్ఫియరిక్ లేయర్స్ గురించి మీరు జాగ్రఫీ లోపల, అదేవిధంగా మీకు ఎన్వైర్న్మెంట్ లోపల 3rd చాప్టర్ చెప్పేటప్పుడు కూడా నేను చెప్పాను. ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ అన్ అర్త్, ఇది భూమి. సో దిస్ ఈజ్ ద సర్ఫేస్ ఆఫ్ ద అర్త్, భూమి యొక్క ఉపరితల పొర. సో దీని యొక్క పైన మనకు వాతావరణం, అట్మాస్ఫియర్ అనేది ఉంటుంది. సో దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లేయర్స్ ఇన్ ద అట్మాస్ఫియర్. వాతావరణం లోపల విభిన్న రకాల పొరలు ఉంటాయి అని చెప్పేసి నేను గతం లోపల 3rd యూనిట్ చెప్పేటప్పుడు చెప్పాను. సో ఇమీడియట్గా అర్త్ ఈజ్ ఫాలోడ్ బై మనకు ట్రోపోస్పియర్. సో ఇదంతా కూడా ట్రోపోస్పియర్. దిస్ ఈస్ వాట్ యు నో, ట్రోపోస్పియర్. Then followed by another layer, that is stratosphere. Then mesosphere. Then ionosphere. Then finally this is what the exosphere. Right? So exa indicates outer. Exa అనే పేరు ఎక్కడొచ్చినా గుర్తుపెట్టుకోవాలి, దిస్ ఈజ్ వాట్ యు నో, అవుటర్ అన్నమాట.
అసలు మిజో తర్వాత ఐనో అంటేనే ఐనో ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎగ్జోస్పియర్. ఓకే, కాబట్టి ఇక్కడ ఎగ్జా అనే టర్మ్ ఎక్కడొచ్చినా ఎప్పుడొచ్చినా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఔటర్ రీజియన్ ఆర్ ఔటర్, బయటిది అన్నట్టు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇలా ఈ అట్మాస్ఫియరిక్ లేయర్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో కంప్లీట్గా అప్పర్ మోస్ట్ లేయర్ ఆర్ ఔటర్ లేయర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ కెన్ బి కాల్డ్ యాజ్ స్పేస్. అంతరిక్షం అంటే అర్థమేంటి? వాతావరణం లోపల అత్యున్నత పొర లేదా చిట్ట చివరి పొర లేదా వెలుపలి పొర లేదా బయటి పొర ఏదైతే ఉందో సో దీనినే మనం ఏ విధంగా ట్రీట్ చేయడం జరుగుతూ ఉంటుంది అని అంటే స్పేస్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తున్నాం. మరి ఈ స్పేస్ ఏదైతే ఉందో దీనిపైన దీనిలోకి మనం ఏం పంపిస్తున్నాం? భూమి నుంచి ఇక్కడి నుంచి మనం ఒక రాకెట్ను లాంచ్ చేస్తున్నాం. సో లాంచ్ చేసి ఇక్కడికి మనము ఒక శాటిలైట్ను డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఒక ఉపగ్రహాన్ని ప్రవేశపెడుతున్నాం. సో ప్రవేశపెట్టి ఈ భూమి పైన ఏం జరుగుతుంది అనేది దీని లోపల కొన్ని రకాల సెన్సార్స్ కానీ కొన్ని రకాల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్విప్మెంట్ అంటే కొన్ని పరికరాలను ఆ ఉపగ్రహానికి అమర్చడం వల్ల ఈ పరికరాలు ఈ సెన్సార్స్ ఏం చేస్తున్నాయి అంటే భూమి పైన ఉన్నటువంటి ప్రతి ప్రదేశాన్ని అధ్యయనం చేస్తున్నాయి. ఓకేనా, కంప్లీట్గా పిక్చరైజ్ చేయడం జరుగుతుంది. సో కంప్లీట్గా మనకు డేటాను ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఆ పరికరాలు. మరి దీనికోసము స్పేస్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది కాలానుగుణంగా డెవలప్ అవుతూ వస్తుంది. మరి వాస్తవానికి ఇక్కడ భారతదేశం లోపల 1962 ఫెబ్ 23 సో ఈ రోజున మనకు హూ వాజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? ఆబ్వియస్లీ ఇట్ వాస్ జవహర్లాల్ నెహ్రూ. సో జవహర్లాల్ నెహ్రూ ఎవరైతే భారతదేశం మొదటి ప్రధానమంత్రి ఉన్నారో సో తను ఏం చేశాడు అంటే విక్రమ్ సారాభాయ్. ఓకేనా, సో నెహ్రూ విక్రమ్ సారాభాయ్. సో విక్రమ్ సారాభాయ్ ఆధ్వర్యం లోపల ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో దట్ కమిటీ వాస్ ఇంకోస్పర్. ఆ కమిటీ పేరు ఏంటి అంటే ఇంకోస్పర్ అని చెప్పేసి. ఓకేనా, సో ఇంకోస్పర్ అనేటువంటి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. విక్రమ్ సారాభాయ్ చైర్మన్గా. ఎవరు ఏర్పాటు చేశారు అంటే అప్పటి భారతదేశ ప్రధానమంత్రి నెహ్రూ. మరి ఏంటి ఇంకోస్పర్ అంటే ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్. సో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్. సో ఇంకోస్పర్ అని చెప్పేసి అంటున్నాం. ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అనేది ఏదైతే ఉందో సో దీనిపైన కూడా గతం లోపల మనకు ప్రశ్నలు అడగడం జరిగింది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇంకోస్పర్ ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని అనంటే 1962 ఫెబ్ 23 రోజున. ఎవరు ఏర్పాటు చేయడం జరిగింది అంటే నెహ్రూ. ఎవరు చైర్మన్గా లేదా ఎవరు హెడ్గా ఏర్పాటు చేయడం జరిగింది అనంటే విక్రమ్ సారాభాయ్ నేతృత్వం లోపల సో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో విక్రమ్ సారాభాయ్తో పాటుగా యూ కెన్ రిమెంబర్ అనదర్ పర్సన్ మెంబర్ ఆఫ్ దట్ పర్టికులర్ కమిటీ, రామ్నాథన్. సో రామ్నాథన్ కూడా ఉన్నారు. మరి ఎప్పుడైతే ఈ ఇంకోస్పర్ అనేటువంటి ఈ కమిటీ ఎందుకు ఏర్పాటు చేశారు అనంటే భారతదేశం లోపల ఈ స్పేస్ సైన్స్ ఏదైతే ఉందో స్పేస్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాని లోపల మీరు రీసెర్చ్ చేయండి, ఎక్స్పెరిమెంట్స్ చేయండి, ప్రయోగాలను నిర్వహించండి. భారతదేశం కూడా ప్రపంచం లోపల మంచి ప్రయోగాలు చేసేటువంటి కేంద్రంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో 1962 లోపల ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. గాట్ ఇట్. మరి ఈ 1962 లోపల ఏర్పాటైనటువంటి ఇంకోస్పర్ ఏదైతే ఉందో ఇది 1963 నవంబర్ 21 ఏదైతే ఉందో సో ఈ రోజున మనకు భారతదేశం ఏదైతే ఉందో భారతదేశంలో ఒక పాపులర్ సెంటర్ ఉంటుంది. మీరు చాలా సందర్భాల లోపల వింటుంటారు. దట్ ఈస్ వాట్ ఓకే, ఇట్లా ఉంటే ఇక్కడ దెర్ ఈస్ అ లొకేషన్. ఈ లొకేషన్ ఏదైతే ఉందో సో దిస్ ఈస్
టెల్స్. ఇక్కడ ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకోస్పర్ ఆధ్వర్యం లోపల ఒక సంస్థాగత నిర్మాణం ఏర్పాటు కావడం జరిగింది. సో దాని పేరు ఏంటి అంటే టెల్స్, తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ అని చెప్పేసి అంటున్నాం. సో తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్. తుంబా ఈజ్ అ లొకేషన్ నియర్ బై తిరువనంతపురం. సో కేరళ రాష్ట్రం లోపల ఉన్నటువంటి తిరువనంతపురానికి దగ్గరగా ఉన్నటువంటి లొకేషన్ ఏంటి అంటే తుంబా. సో అక్కడ మనకు రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏ పేరుతో ఏర్పాటు చేశారు అంటే తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ అని చెప్పేసి అంటున్నాం. మరి ఎవరి ఆధ్వర్యం లోపల పనిచేసింది, ఇక్కడ ప్రయోగాలు ఎవరి ఆధ్వర్యం లోపల చేపట్టారు అంటే ఇంతకు ముందు చెప్పాను కదా, ఇంకోస్పర్. ఓకేనా. సో ఇంకోస్పర్ ఆధ్వర్యం లోపల ఫస్ట్ ఎక్స్పెరిమెంట్, రైట్. సో ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో, సో మొట్టమొదటి ప్రయోగం, ఓకే. సో మొట్టమొదటి ప్రయోగము ఎప్పుడు జరిగింది అని చెప్పేసి ఇంతకుముందు చెప్పాను, 1963 నవంబర్ 21. సో 1963 నవంబర్ 21 రోజున ప్రఫుల్ భావ్సర్, గుర్తుపెట్టుకోవాలి ఈ పేరు, ప్రఫుల్ భావ్సర్. సో ప్రఫుల్ భావ్సర్ అనేటువంటి ఒక స్పేస్ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో, అంతరిక్ష శాస్త్రవేత్త ఎవరైతే ఉన్నారో, సో ప్రఫుల్ భావ్సర్ ఆధ్వర్యం లోపల 1963 నవంబర్ 21 ఏదైతే ఉందో ఇక్కడ ఈ స్టేషన్ నుంచి ఒక రాకెట్ను లాంచ్ చేయడం జరిగింది, రైట్. సో ఒక రాకెట్ను లాంచ్ చేశాం, మరి ఈ రాకెట్ను ప్రయోగించాం. దట్ రాకెట్ వాజ్ నైకీ అపాచీ. ద రాకెట్ నేమ్ వాజ్ నైకీ అపాచీ. సో ఇది బేసిక్ గా ఈ రాకెట్ సౌండింగ్ రాకెట్ అన్నమాట. ఈ రాకెట్ ఇట్ ఈస్ బేసికల్లీ ఆ సౌండింగ్ రాకెట్. దాని పేరు ఏంటి అంటే నైకీ అపాచీ. ఓకే. సో నైకీ అపాచీ అనేటువంటి పేరుతో జనరల్ గా ఈ నైకీ అపాచీ అనేటువంటి రాకెట్ ను 2 రకాల దేశాలు కలిసి తయారు చేశారు. ఏంటి అది అంటే యుఎస్ఏ అండ్ ఫ్రాన్స్. ఓకేనా. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఫ్రాన్స్, ఈ 2 దేశాలు కలిసి నైకీ అపాచీ అనేటువంటి పేరుతో ఒక రాకెట్ ను తయారు చేయడం జరిగింది. ఆ రాకెట్ ను మనం ప్రయోగించాం. ఎక్కడి నుండి అంటే తుంబా నుండి, మీన్స్ తిరువనంతపురం నుండి. మరి ఇక్కడ ఈ రాకెట్ టైప్ ఏంటి అంటే సౌండింగ్ రాకెట్. మీకు ఎప్పుడైనా ఎక్కడైనా ఈ పేరు గుర్తొస్తే, సౌండింగ్ రాకెట్ అనేటువంటి పేరు గుర్తొస్తే, దిస్ ఈజ్ మెంట్ ఫర్ ఎక్స్పెరిమెంటల్ రాకెట్. దిస్ ఈజ్ బేసికల్లీ అన్ ఎక్స్పెరిమెంటల్ రాకెట్. ఇది కేవలం ఒక ప్రయోగాత్మక రాకెట్. అంటే ఒక రాకెట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏదైతే స్పేస్ లోపలికి, రైట్. సో ఏదైతే స్పేస్ లోపలికి మనం పంపించాలి అని చెప్పేసి అనుకుంటున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేటువంటి ఒక వస్తువును అంతరిక్షం లోపలికి మనం పంపించాలి అనుకుంటున్నాం. సో ఫస్ట్ రాకెట్ ఎక్స్పెరిమెంట్లోనే పంపించలేం కదా. మరి రాకెట్ అక్కడికి వెళ్ళేటువంటి ఎబిలిటీ ఉంటుందా ఉండదా, మధ్యలోనే కూలిపోతుందా, మధ్యలోనే డ్యామేజ్ అవుతుందా, మధ్యలోనే ఫాల్ ఆఫ్ అవుతుందా అనేది, ఇందులో ఉన్నటువంటి ఈ రాకెట్లో ఉన్నటువంటి ఫ్యూల్స్, ఇంధనాలు సక్రమంగా పనిచేస్తున్నాయా, రాకెట్ లోపల ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఫెసిలిటీస్, అందులో ఉన్నటువంటి మనం ప్రవేశపెట్టినటువంటి వివిధ రకాల పరికరాలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అనేది మనం తెలుసుకోవాలి. అంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం అంటే ఈ రాకెట్ను ఎక్స్పెరిమెంట్ కోసం వాడుతూ ఉంటాం. అలా మొట్టమొదటిసారిగా భారతదేశం లోపల 1963 నవంబర్ 21 రోజున ఈ ప్రఫుల్ భావ్సర్ ఆధ్వర్యం లోపల ఒక ఎక్స్పెరిమెంటల్ రాకెట్ను మనం ప్రయోగం చేశాము. దట్ ఈజ్ బేసికల్లీ అ సౌండింగ్ రాకెట్. ద నేమ్ ఆఫ్ దట్ పర్టికులర్ సౌండింగ్ రాకెట్ వాజ్ నైకీ అపాచీ. దట్ వాజ్ బిల్ట్ బై 2 countries. One is USA and another country was ఫ్రాన్స్. సో ఇది జనరల్గా మనకు 1963 అంటే ఇంకోస్పర్ ఏర్పాటైన తర్వాత డెవలప్మెంట్ అన్నమాట. డెవలప్మెంట్, గాట్ ఇట్. మరి ఇక్కడ ఈ సౌండింగ్ రాకెట్ను మనం ఈ రోజున లాంచ్ చేసాం. ఎక్కడి నుంచి లాంచ్ చేసాము? తిరువనంతపురం, అంటే తుంబా దగ్గర నుండి. ఎక్కడి నుంచి అంటే ఒక చర్చ్ ఉంటుంది. దట్ చర్చ్ ఈజ్ సెయింట్ మేరీస్. సో సెయింట్ మేరీస్ మ్యాగ్డలిన్, సెయింట్ మేరీస్ మ్యాగ్డలిన్ చర్చ్.
సో సెయింట్ మేరీస్ మ్యాగ్డలీన్ చర్చ్ ఏదైతే ఉందో అక్కడి నుండి మనం ఈ రాకెట్ను లాంచ్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఇస్రో సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో, ఇస్రో శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇక్కడ నుంచి మొదటి ప్రయోగం, ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ వాజ్ డన్ ఫ్రమ్ సెయింట్ మేరీస్ మ్యాగ్డలీన్ చర్చ్. కాబట్టి ఈ సెయింట్ మేరీస్ మ్యాగ్డలీనా చర్చ్ ఏదైతే ఉందో దాన్ని ఇస్రో సైంటిస్టులు ప్రస్తుతం ఏ పేరుతో పిలుస్తున్నారు అనంటే, సో దిస్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద మెక్కా. సో మెక్కా ఆఫ్ రాకెట్ సైన్స్. సో మెక్కా ఆఫ్ ఇండియన్ రాకెట్ సైన్స్ అన్నమాట. ఓకే, మెక్కా ఆఫ్ ఇండియన్ రాకెట్ సైన్స్. సో మెక్కా నథింగ్ బట్ మక్కా ఉంటుంది కదా, మక్కా మసీద్ అని చెప్పేసి మీరు వినుండారు. ఇస్లాం మతానికి సంబంధించినటువంటి సెంటర్ పాయింట్ ఏంటి అంటే మెక్కా. కాబట్టి మొదటిసారిగా భారతదేశం లోపల రాకెట్ను లాంచ్ చేసినటువంటి లొకేషన్ సెయింట్ మేరీస్ మ్యాగ్డలీనా చర్చ్. కాబట్టి సో దాట్ చర్చ్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ అ మెక్కా ఆఫ్ ఇండియన్ రాకెట్ సైన్స్. భారత రాకెట్ సైన్స్కి మక్కాగా ఏ ప్రదేశాన్ని మనం పిలవడం జరుగుతూ ఉన్నది అని అంటే సెయింట్ మేరీస్ మ్యాగ్డలీనా చర్చ్ ఏదైతే ఉందో తిరువనంతపురం లోపల, సో దాన్ని మనం పిలుస్తున్నాం. ఓకే, అంటే ఇంకోస్పర్ ఏర్పాటైన తర్వాత ఇలాంటి డెవలప్మెంట్ అనేది జరిగింది, ఇలాంటి డెవలప్మెంట్ చోటు చేసుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఈ టెల్స్ ఏదైతే ఉందో అంటే తుంబా దగ్గరనే ఎందుకు రాకెట్ ప్రయోగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, తుంబా దగ్గరనే మనం ఎందుకు ఏర్పాటు చేశాం. ఓకే, ఎందుకు ఏర్పాటు చేశాం అంటే ఇక్కడ దెర్ ఈస్ ఈక్వేటర్, ఇది ఈక్వేటర్ అంటే భూమధ్య రేఖ. సో భూమధ్య రేఖకి ఇది తుంబా లొకేషన్ ఏదైతే ఉందో ఇది చాలా దగ్గరగా ఉంటుంది. సో దిస్ తుంబా ఈస్ నియరర్ టు ద ఈక్వేటర్. తుంబా అనేది భూమధ్య రేఖకు దగ్గరగా ఉంటుంది. కాబట్టి మరి భూమధ్య రేఖ దగ్గర ఏంటి ఇక్కడ అడ్వాంటేజ్ అంటే, సో గ్రావిటేషనల్ అట్రాక్షన్ ఈజ్ వెరీ లెస్ ఎట్ ద ఈక్వేటర్. సో భూమధ్య రేఖ దగ్గర మనకు గురుత్వాకర్షణ శక్తి ఏదైతే ఉందో అది తక్కువగా ఉంటుంది. గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఒక వస్తువును ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ రాకెట్, ఇది రాకెట్ అనుకున్నప్పుడు మనం దీన్ని ఏం చేస్తాం, మండిస్తే ఇది ఏమవుతుంది, పైకి వెళ్తుంది. మరి పైకి ఎప్పుడు వెళ్తుంది అంటే ఇక్కడ ఈ భూమికి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రదేశానికి ఒకవేళ ఈ వస్తువును కిందికి లాగేటువంటి ఎబిలిటీ తక్కువగా ఉంది అనుకోండి, అంటే గ్రావిటేషనల్ అట్రాక్షన్ తక్కువగా ఉంటే అప్పుడు ఈ రాకెట్ బలంగా పైకి ఎగరగలుగుతుంది. ఓకేనా. సో ఒకవేళ గ్రావిటేషనల్ అట్రాక్షన్ ఎక్కువగా ఉంది అనుకోండి, అప్పుడు మనము బాగా దీన్ని అంటే మనం వాడేటువంటి ఫ్యూల్ ఏదైతే ఉందో దీనికి ఎక్కువగా ఫ్యూల్ వాడాలి. అంటే ఇంధనాన్ని ఎక్కువగా వాడితే తప్ప దీని పైకి మనము లాంచ్ చేయలేము. గ్రావిటేషనల్ అట్రాక్షన్ తక్కువగా ఉంది అనుకోండి, కొద్దిగా ఇంధనంతో మనం దీన్ని పైకి లాంచ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అ బ్యూటీ ఆఫ్ తుంబా, నెంబర్ 1. నెంబర్ 2, రెండవది ఏంటి, మరి ఇది రాకెట్ లాంచింగ్ స్టేషన్ అనేది స్ట్రాటజిక్ ఏరియాగా పరిగణించబడుతుంది, అంటే వ్యూహాత్మక ప్రాంతంగా పరిగణిస్తాం. కాబట్టి రేపు భవిష్యత్తు లోపల ఇక్కడ మన ఈ రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఏదైతే ఉందో దాన్ని పేల్చివేయకుండా, ఇక్కడ మనకు పాకిస్తాన్ ఉంది, ఇటువైపు చైనా ఉంది. మరి ఇక్కడ చైనా నుండి అదేవిధంగా పాకిస్తాన్ నుండి ఇక్కడికి అటాక్ చేసి దీన్ని పేల్చివేసేంత ఈజీగా మనకు అందుబాటులో ఉండొద్దు. రాకెట్ లాంచింగ్ స్టేషన్ రాజస్థాన్ ప్రాంతం లోపల ఏర్పాటు చేస్తే ఇమీడియట్గా ఇక్కడ నుంచి మిజైల్ లాంచ్ చేసి దీన్ని పేల్చివేసే అవకాశం ఉంది. ఇక్కడ నార్త్ ఈస్టర్న్ పార్ట్ లోపల కనుక మనం ఏర్పాటు చేస్తే చైనా దాన్ని కంప్లీట్గా ఫైర్ చేసే అవకాశం ఉంది. కాబట్టి తుంబా అనేది ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఫార్దర్ పాయింట్. సో ఇట్ ఈస్ డిస్టాంట్ ఫ్రమ్ పాకిస్తాన్ అండ్ చైనా. పాకిస్తాన్ మరియు చైనా నుండి ఇది కొంచెం దూరం లోపల ఉన్నది. కాబట్టి సో ఈ కాంటెక్స్ట్ లోపల కూడా మనం తుంబా దగ్గర ఒక రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఏర్పాటు చేసాం. అండ్ మూడవ ఆస్పెక్ట్ ఏంటి అంటే, ఇక్కడ ఈ తుంబాకు పైన ఇక్కడ ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశం ఉంది కదా ఇదంతా, సో ఇదంతా గ్రావిటేషనల్ అట్రాక్షన్ తక్కువగా ఉంటుంది కాబట్టి చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం అనేది ఉంటుంది. సో ఫలితంగా ఇక్కడ మనం ఈజీగా ఔటర్ అట్మాస్ఫియర్ ఆర్ అప్పర్ అట్మాస్ఫియర్ అందాం. సో అప్పర్ అట్మాస్ఫియర్
అండ్ అయనోస్పియర్. సో అయనోస్పియరిక్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో అండ్ ఇంకా అదర్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో, సో లైక్ లో ఆల్టిట్యూడ్స్, మీకు ఇంతకుముందు చెప్పాను అయనోస్పియరిక్ స్టడీస్ అంటే అయనోస్పియర్ నథింగ్ బట్ ఆల్మోస్ట్ మనకు స్పేస్. దీనికి సంబంధించినటువంటి అధ్యయనాలు ప్రశాంతంగా ఉంటే, ఇక్కడ చుట్టుపక్కల ప్రశాంతంగా ఉంటే వాతావరణం మనం ఈజీగా అధ్యయనాలు చేయడానికి, స్టడీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. లో ఆల్టిట్యూడ్, తక్కువ ఎత్తుగల ప్రదేశం లోపల ఎలాంటి వాతావరణ సంఘటన, అట్మాస్ఫియరిక్ కాంపోజిషన్ ఎలా ఉంది అనే దానిపైన స్టడీస్. దెన్ అప్పర్ అట్మాస్ఫియర్ అంటే లైక్ అప్పర్ అట్మాస్ఫియర్ అంటే అయనోస్పియర్, ఎగ్జోస్పియర్, ఇట్లాంటి స్టడీస్ ఏవైతే ఉన్నాయో అవి సులభంగా మనం ఏమంటారు అంటే ఎంత ప్రశాంతంగా మనకు వాతావరణం ఉంటుందో ఆ ప్రశాంతమైనటువంటి వాతావరణం లోపల మనము దాన్ని స్టడీ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా మనం స్టడీ చేయడానికి ఈ ప్లేస్ ఏదైతే ఉందో దిస్ ప్లేస్ ఈజ్ ఫిట్ ఫర్ స్టడీస్, దిస్ ప్లేస్ ఈజ్ సూటబుల్ ఫర్ అట్మాస్ఫియరిక్ స్టడీస్. కాబట్టి ఇలాంటి కాంటెక్స్ట్లలో భాగంగా మనం ఇక్కడ తుంబా దగ్గర ఈ టెల్స్ ఏదైతే ఉందో, తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఏదైతే ఉందో, సో దాన్ని మనం ఈ ప్రదేశం లోపల ఏర్పాటు చేయడం అనేది జరిగింది. గాట్ ఇట్? అంటే ఇక్కడ చూడండి, ఇలా మనం స్పేస్ను డెవలప్ చేసాం. ఎవరు డెవలప్ చేశారు? ఇంకోస్పర్ అనేది ఫస్ట్ ఎక్స్పెరిమెంట్స్ చేసింది. ఎప్పుడు ఏర్పాటైంది అని చెప్పేసి అన్నాను? ఇంకోస్పర్ 1962 Feb 23 అని చెప్పేసి అన్నా 1962. మరి 1962లో ఏర్పాటైన తర్వాత 1963 లోపల ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేసాం. మరి చేయడానికన్నా ముందే, ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికన్నా ముందే అసలు ట్రిగ్గరింగ్ ఏజెంట్ ఏంది, భారతదేశం లోపల ఎందుకు ఈ కమిటీని ఏర్పాటు చేసాం అంటే, భారతదేశం లోపల 1962 కన్నా ముందే ప్రపంచం లోపల కొన్ని డెవలప్మెంట్స్ జరిగాయి. మేజర్ మైల్ స్టోన్ ఏ సందర్భం లోపల జరిగింది అంటే, మీరందరూ చిన్నప్పుడు జీకే బుక్ లోపల చదువుకొని ఉంటాం. సో ఏంటి మేజర్ డెవలప్మెంట్ అంటే, మేజర్ డెవలప్మెంట్ వాస్ 1957 October 4th. సో 1957 అక్టోబర్ 4 ఇది కంప్లీట్గా స్పేస్ సైన్స్ లోపలనే ఒక మైలురాయి. సో దిస్ డేట్ అండ్ ఇయర్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ అ మైల్ స్టోన్ ఇన్ స్పేస్ టెక్నాలజీ. ఏం జరిగింది అంటే, ఇక్కడ 1957 October 4న యుఎస్ఎస్ఆర్ లైక్ ఇప్పుడు రష్యా, సో యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ అని చెప్పేసి అంటాం. సో యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ అంటే రష్యాతో పాటుగా చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నీ కూడా గతంలో ఒకే ఒక దేశంగా, ఒకే ఒక యూనిట్గా ఉండేది. ఆ యూనిట్ పేరు ఏంటి అంటే యుఎస్ఎస్ఆర్. ప్రస్తుతం మీరు రష్యా అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. మరి వీళ్ళు ఏం చేశారు, ఒక శాటిలైట్ను లాంచ్ చేయడం జరిగింది, దట్ ఈస్ వాట్ స్పుత్నిక్. సో స్పుత్నిక్ 1 అనేటువంటి పేరుతో ఒక శాటిలైట్ను లాంచ్ చేయడం జరిగింది. ఎప్పుడు? 1957 October 4th రోజున. మరి ఎప్పుడైతే యుఎస్ఎస్ఆర్ వాళ్ళు ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ను చేపట్టడం జరిగిందో అప్పుడు ప్రపంచం మొత్తం కూడా, ప్రపంచం దృష్టి అంతా కూడా ఈ స్పేస్ టెక్నాలజీ వైపుకు వెళ్ళింది. దానిలో భాగంగా భారతదేశం కూడా మరి రీసెర్చ్ ఆర్ ఎక్స్పెరిమెంట్స్ చేయాలి అని చెప్పేసే ఉద్దేశంతో 1962 లోపల ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. నెహ్రూ ఏర్పాటు చేశాడు. గాట్ ఇట్? మరి దీనికన్నా ముందే అసలు భారతదేశం లోపల ఇంకోస్పర్ ఏర్పాటైన తర్వాతనే మనకు భారతదేశంలో స్పేస్ సైన్స్ డెవలప్ అయిందా ఆర్ ఎక్స్పెరిమెంట్స్ జరిగాయా అంటే కాదు. 1920s డికేడ్లో, ఓకేనా? సో 1920s డికేడ్, 1920s 1920వ దశకం ఏదైతే ఉందో, సో ఇక్కడ భారతదేశం లోపల కోల్కతాకు చెందినటువంటి శిశిర్ కుమార్ మిత్రా, ఓకే, శిశిర్ కుమార్ మిత్రా, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కోల్కతాకు చెందినటువంటి శిశిర్ కుమార్ మిత్రా ఎవరైతే ఉన్నారో, సో ఇతను మొదటిసారిగా భారతదేశం లోపల అయనోస్పియరిక్ స్టడీస్, ఇది ఉంది కదా, అయనోస్పియరిక్ స్టడీస్ను చేశారు.
అంటే అయనోస్పియరిక్ స్టడీస్ నథింగ్ బట్ ఆల్మోస్ట్ స్పేస్ అన్నమాట. అంటే భారతదేశం లోపల మొదటిసారిగా అంతరిక్ష ప్రయోగాలను నిర్వహించినటువంటి వ్యక్తి ఎవరు అంటే శిశిర్ కుమార్ మిత్రా ఫ్రమ్ కోల్కతా డ్యూరింగ్ 1920s. 1920వ దశకం లోపల సో ఫస్ట్ స్పేస్ ఎక్స్పెరిమెంట్స్ వాజ్ డన్ బై శిశిర్ కుమార్ మిత్రా ఫ్రమ్ కోల్కతా డ్యూరింగ్ 1920s. గుర్తుపెట్టుకోండి. మరి ఈ ఎక్స్పెరిమెంట్ జరిగిన తర్వాత ఇది జరిగింది, ఇది జరిగిన తర్వాత ఇది ఏర్పాటైంది, ఇది ఏర్పాటైన తర్వాత ఈ ఎక్స్పెరిమెంట్స్ చేశాము. మరి చేసిన తర్వాత ఈ కమిటీగానే ఉండొద్దు, ఒక ఆర్గనైజేషన్గా మారాలి అనేటువంటి ఉద్దేశంతో 1962లో ఏర్పాటైనటువంటి ఇంకోస్పర్ 1969 ఆగస్ట్ 15th, ఓకేనా, 1969 ఆగస్ట్ 15th రోజున దేనిగా మారింది అనంటే ఇస్రో. దేనిగా మారింది? అది ఇస్రోగా మారింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్గా మారింది 1969 ఆగస్ట్ 15th. గాట్ ఇట్? అంటే ఇంకోస్పర్ దేనిగా మారింది అన్నట్లు ఇస్రోగా మారింది. కాబట్టి ద ప్రీవియస్ నేమ్ ఆఫ్ ఇస్రో ఆర్ ద ప్రయర్ ఫార్మ్ ఆఫ్ ఇస్రో ఏంటి అంటే ఇంకోస్పర్. అంటే ఇస్రో యొక్క పూర్వపు రూపం ఏంటి అని అంటే ఇంకోస్పర్. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇంకోస్పర్ని ఎప్పుడు ఏర్పాటు చేసాం? 1962 Feb 23rd. దెన్ ఇస్రో ఎప్పుడు ఏర్పాటైంది? 1969 ఆగస్ట్ 15th రోజున ఏర్పాటు చేశాం. ఇస్రో ఏర్పాటు కాక ముందు ఇంకోస్పర్ ఆధ్వర్యం లోపల జరిగినటువంటి ఎక్స్పెరిమెంట్ ఎప్పుడు జరిగింది అంటే 1963 లోపల జరిగింది. ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? ప్రఫుల్ భావ్సర్ ఆధ్వర్యం లోపల జరిగింది. మరి ఇంకోస్పర్ యొక్క చైర్మన్ ఎవరు? ఎవరి ఆధ్వర్యం లోపల ఈ ఇంకోస్పర్ అనేటువంటి కమిటీని ఏర్పాటు చేశాము అనంటే విక్రమ్ సారాభాయ్. కాబట్టి విక్రమ్ సారాభాయ్ చాలా కీలకమైనటువంటి వ్యక్తి అండ్ ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ఇస్రో. మరి ఇలాంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, విక్రమ్ సారాభాయ్ ఎవరైతే ఉన్నారో, సో ఇతన్ని మనం ఏ విధంగా ట్రీట్ చేయడం జరుగుతూ ఉంటుంది అంటే సో ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్. సో హీఈస్ విక్రమ్ సారాభాయ్. సో ఇతన్ని మనం ఏ విధంగా పిలుస్తుంటాం? ద స్పేస్ మ్యాన్ ఆర్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్. సో ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటాం. అదేవిధంగా పర్టికులర్గా మనకు ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. సో ఏపీజే అబ్దుల్ కలాం, సో కలాం గారు విక్రమ్ సారాభాయ్ని ఏ విధంగా పిలవడం జరిగింది అంటే మహాత్మా ఆఫ్ ఇండియన్ సైన్స్. మహాత్మా నథింగ్ బట్ మహాత్మా గాంధీ అన్నమాట. సో మహాత్మా గాంధీ ఆఫ్ ఇండియన్ సైన్స్. ఓకే, సో మహాత్మా గాంధీ ఆఫ్ ఇండియన్ సైన్స్ అనేటువంటి పేరుతో విక్రమ్ సారాభాయ్ని పిలిచినటువంటి వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఓకే, సో ఇది జనరల్గా మనకు ఇస్రో ఏర్పాటయ్యే వరకు ఉన్నటువంటి జరిగినటువంటి డెవలప్మెంట్స్. మరి ఇస్రో ఏర్పాటు కాక ముందే భారతదేశం లోపల మనకు ఆస్ట్రోనామికల్ ఎక్స్పెరిమెంట్స్ జరిగాయి. ఆస్ట్రోనామికల్ ఎక్స్పెరిమెంట్స్ అంటే ఖగోళ ప్రయోగాలు అంటే ఆస్ట్రోనామికల్ ఎక్స్పెరిమెంట్స్ అంటే దూరంలో ఆకాశం లోపల ఉన్నటువంటి స్టార్స్ పైన ఎక్స్పెరిమెంట్స్ కానీ ప్లానెట్స్ పైన గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్రాల పైన జరిగేటువంటి వాటిని తీక్షణంగా గుర్తించడానికి, చూడడానికి కొన్ని రకాల ఎక్స్పెరిమెంట్స్ జరిగాయి. వాటిని మనం ఆస్ట్రోనామికల్ ఎక్స్పెరిమెంట్స్ అని చెప్పేసి అంటున్నాం, ఖగోళ ప్రయోగాలు అని చెప్పేసి అంటున్నాం. మరి దానికోసం 3 రకాల సెంటర్స్ ఏర్పడ్డాయి బిఫోర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఇస్రో ఏర్పాటు కావడానికన్నా ముందు మనకు 3 రకాల, గుర్తుపెట్టుకోండి, 3 రకాల సెంటర్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. Number 1 is Colaba or Bombay Observatory అని చెప్పేసి. Number 2 is Aries అని చెప్పేసి number 2. మూడవది ఏంటి అంటే జపల్ రంగాపూర్ అబ్జర్వేటరీ. సో జపల్ రంగాపూర్ అబ్జర్వేటరీ అని చెప్పేసి 3 ఉన్నా. సో ఇక్కడ నేను ఆల్రెడీ స్లైడ్ లోపల పెట్టాను చూడండి. ఒకటి కొలాబా ఆర్ బాంబే అబ్జర్వేటరీ,
రెండవది ఏరీస్. ఏరీస్ అని చెప్పాను కదా, ఏరీస్. ఏరీస్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్. ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ స్టడీస్ అని చెప్పేసి. దెన్ జపల్ రంగాపూర్ అబ్జర్వేటరీ, JRO అని చెప్పేసి అంటాం. గాట్ ఇట్. మరి ఏంటి వీటి యొక్క ఇన్ఫర్మేషన్ జస్ట్ గుర్తుపెట్టుకోండి. కొలాబా అనేది ఒక ఐలాండ్. ఎక్కడ ఉన్నటువంటి ఐలాండ్ ఇది అంటే బాంబే దగ్గర, రైట్. సో బాంబే దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియన్ మ్యాప్ అనుకున్నట్లయితే సో ఇక్కడ మనకు ముంబై ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఉండేటువంటి ఒక ఐలాండ్ ఏంటి అంటే కొలాబా. మరి ఈ కొలాబా ఏదైతే ఉందో ఇక్కడ ఒక అబ్జర్వేటరీ, అబ్జర్వేషన్ అంటే అర్థం ఏంటి, పరిశీలన, ఒక పరిశీలన కేంద్రాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు ఏర్పాటు చేశారు? మనం అంటే బిఫోర్ ఇండిపెండెన్స్, దట్ ఈస్ 1826 లోపల ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు ఏర్పాటు చేశారు బిఫోర్ ఇండిపెండెన్స్? హూ రూల్డ్ ఆర్ ఇండియా అంటే ఆబ్వియస్లీ ఇట్ వాజ్ EIC, ఈస్ట్ ఇండియా కంపెనీ. సో EIC ఏదైతే ఉందో, ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో, సో వీళ్ళు ఈ కొలాబా దగ్గర 1826 లోపల ఖగోళ ప్రయోగాల కోసం ఒక అబ్జర్వేటరీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అబ్జర్వేటరీ పేరు ఏంటి అంటే కొలాబా ఆర్ బాంబే అబ్జర్వేటరీ. సింపుల్. దెన్ కమ్ టు ద సెకండ్ వన్, ఏరీస్. ఓకే, ఏరీస్. మరి ఏరీస్ ఏంటి? ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్. ఏంటంటే దేనికోసం ఇది? అబ్జర్వేషన్. మళ్ళీ కూడా అంటే నక్షత్రాలను పరిశీలించడానికి, గ్రహాలు ఉపగ్రహాలను పరిశీలించడం కోసం చేసేటువంటి ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, అబ్జర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్నే అబ్జర్వేషనల్ సైన్స్ అని చెప్పేసి అంటాం. మరి ఇక్కడ ఎవరి పేరు మీద ఏర్పాటైంది మనకు తెలుసు. సో వెల్ నోన్ సైంటిస్ట్ ఫ్రమ్ ఇండియా ఆర్యభట్ట. ఓకే, మరి ఇది మొదటిసారిగా ఎక్కడ ఏర్పాటు కావడం జరిగింది? ఏరీస్ అంటే ఇక్కడ యూపీ ఉంది కదా, యూపీ. సో యూపీ లోపల ఇది వారాణసి. ఓకేనా. సో యూపీ లోపల ఉన్నటువంటి వారాణసి ఏదైతే ఉందో, సో ఈ వారాణసి దగ్గర 1954 లోపల సో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1954. మరి 1954 లోపల ఏర్పాటైనటువంటి ఏరీస్ని ఎక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది అంటే నైనిటాల్. మనకు డెహ్రాడూన్ ఉంది కదా, ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్ లోపల ఉన్నటువంటి నైనిటాల్ ఏదైతే ఉందో, నైనిటాల్ లోపల ఒక పీక్ ఉంటుంది, ఒక పర్వతం, రైట్, ఒక పీక్, ఒక శిఖరం. సో దాట్ వాజ్ మనోరా పీక్. సో మనోరా పీక్, మనోరా శిఖరం ఏదైతే ఉందో నైనిటాల్ లోపల ఉంటుంది మనోరా పీక్, మనోరా శిఖరం. ఈ మనోరా శిఖరం దగ్గరికి దీన్ని షిఫ్ట్ చేయడం జరిగింది ఎప్పుడు? 1972. ఓకేనా, 1972. మరి అక్కడికి షిఫ్ట్ చేసి అక్కడ నైనిటాల్ వద్ద 1972 లోపల ఒక టెలిస్కోప్ను ఏర్పాటు చేయడం జరిగింది. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ సంపూర్ణానంద్ టెలిస్కోప్. ఓకే, సో సంపూర్ణానంద్ టెలిస్కోప్ అనేటువంటి పేరుతో ఒక టెలిస్కోప్ను ఏర్పాటు చేయడం జరిగింది మనోరా పీక్, నైనిటాల్ వద్ద. ఏ సంవత్సరం లోపల? 1972. సో దీని యొక్క ఫీచర్ ఏంటి అంటే 104 సెంటీమీటర్స్ ఉన్నటువంటి టెలిస్కోప్ అన్నమాట. మనందరికీ తెలుసు టెలి అంటేనే దూరం, టెలిఫోన్, టెలిగ్రాఫ్, టెలి అంటేనే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి దూరం అన్నమాట. గాట్ ఇట్. మరి ఇక్కడ ఈ టెలిస్కోప్ దేనికోసం, ఈ సంపూర్ణానంద టెలిస్కోప్ అనేది దేనికోసం ఉద్దేశించి ఏర్పాటు చేయడం జరిగింది అని అంటే ఆబ్వియస్లీ దిస్ ఈస్ అబ్జర్వేషనల్ సైన్సెస్ ఆర్ ఆస్ట్రోనామికల్ సైన్సెస్ ఆర్ ఆప్టికల్ అబ్జర్వేషన్స్ అన్నమాట. ఎందుకోసం ఇది అంటే ఆప్టికల్ అబ్జర్వేషన్స్. రైట్. సో ఆప్టికల్ అబ్జర్వేషన్, ఆప్టిక్స్ అంటేనే కాంతి. కాంతి అంటే అర్థం ఏంటి? స్టార్స్ కి సంబంధించి, పర్టికులర్గా స్టార్స్. ఓకేనా. కాబట్టి ఆప్టికల్ అంటేనే కాంతి, కాబట్టి ఇది స్టార్స్ ఏవైతే ఉన్నాయో ఓకేనా వాటిపైన రీసెర్చ్ చేస్తుంది. ఇందులో భాగంగా స్టార్స్ ఫార్మింగ్ ఏరియాస్. ఓకేనా. స్టార్ ఫార్మింగ్ ఏరియాస్ అంటే అసలు నక్షత్రాలు
ఎక్కడ ఏర్పాటు అవుతాయి, నక్షత్రాలు ఏర్పడే ప్రదేశాలు. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ స్టార్ కాన్స్టెలేషన్, స్టార్ కాన్స్టెలేషన్ అంటే నక్షత్రాల సమూహాలు, నక్షత్రాలు గుంపులు గుంపులుగా ఉంటాయి కదా. సో ఆ గుంపును, దట్ గ్రూప్ ఆఫ్ స్టార్స్ కెన్ బి కాల్డ్ యాజ్ కాన్స్టెలేషన్. ఆ కాన్స్టెలేషన్ అని చెప్పేసి అంటున్నాం. సో దీన్ని తెలుసుకోవడం కోసం, దీన్ని పరిశీలించడం కోసం, మరి నక్షత్రాలు ఎక్కడ ఏర్పాటు అవుతాయో ఆ ప్రదేశాలను ఐడెంటిఫై చేయడం కోసం. అదేవిధంగా కామెట్స్. సో కామెట్స్ అంటే తోక చుక్కలు ఏవైతే ఉన్నాయో, తోక చుక్కల పైన అధ్యయనం చేయడం కోసం, ఈ 3 రకాల అంశాలను అధ్యయనం చేయడం కోసం. దీస్ 3 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, యూ కెన్ రిమెంబర్. దీనిపైన గతం లోపల కూడా మనకు ఏపీఎస్సి గ్రూప్ 1 లోపల క్వశ్చన్ అడగడం జరిగింది, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల. ఓకేనా. సో స్టార్ ఫార్మింగ్ ఏరియాస్, నక్షత్రాలు ఏర్పడేటువంటి ప్రదేశాలు. అదేవిధంగా స్టార్ కాన్స్టెలేషన్, నక్షత్రాల యొక్క సమూహాలు లేదా గుంపులను తెలుసుకోవడం కోసము. అదేవిధంగా కామెట్స్, తోక చుక్కల పైన అధ్యయనం చేయడం కోసము మనకు ఈ 104 సెంటీమీటర్స్ లో ఉన్నటువంటి సంపూర్ణానంద్ టెలిస్కోపును 1972 లోపల ఇక్కడ మనోరా పీక్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. సో 1972 అంటే 2022, ఈ అంటే లాస్ట్ 2 years బ్యాక్ వరకు మనకు 50 years సెలబ్రేషన్ అనేది జరిగింది. 50 సంవత్సరాల వేడుకలు మనకు ఇక్కడ జరగడం జరిగింది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో. ఎందుకు అనంటే ఈ ఏరీస్ ఉంది కదా. సో ఏరీస్ ఈజ్ అన్ అటానమస్ బాడీ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకేనా. ఏరీస్ అనేటువంటి ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, న్యూఢిల్లీ బేస్డ్ ఆర్గనైజేషన్, దట్ ఈస్ డిఎస్టి, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక విభాగం కిందనే భారతదేశం లోపల ఉన్నటువంటి మ్యాక్సిమం అన్ని రకాల ఆర్గనైజేషన్స్ అనేవి పనిచేస్తూ ఉంటాయి. మరి ఏరీస్ అనేది ఒక అటానమస్ ఆర్గనైజేషన్, ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. దేని కింద పనిచేసే స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అంటే డిఎస్టి, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నమాట. గాట్ ఇట్. దెన్ మూవ్ ఆన్ టు ద థర్డ్ వన్, దట్ ఈస్ వాట్ జపల్ రంగాపూర్ అబ్జర్వేటరీ, JRO అని చెప్పేసి అంటున్నాం. ఓకే. మరి ఇది ఎప్పుడు ఏర్పాటు కావడం జరిగింది అంటే 1954లో దీనికి ఫౌండేషన్ స్టోన్ వేశారు. మరి ఎప్పుడు పూర్తి స్థాయి లోపల ఫినిష్ అయింది ఇది అంటే 1968-69. మరి ఇప్పుడు ఇది ఎక్కడ ఉంటుంది, ఇది ఎక్కడ ఉన్నది, ఇది జనరల్గా అంటే తెలంగాణ ప్రాంతం లోపల ఉన్నది, తెలంగాణ స్టేట్లో ఉంది. ఇప్పుడు ప్రస్తుతం దీన్ని దిస్ ఈస్ బీయింగ్ మానిటర్డ్ ఆర్ సూపర్వైజ్డ్ బై ద ఉస్మానియా యూనివర్సిటీ. సో దీన్ని OU ఏదైతే ఉందో ఇది పర్యవేక్షించడం జరుగుతున్నది. ఓకే. సో ఈ 3 మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది 1826, ఓకేనా. ఇది 1954, దిస్ ఈజ్ ఆల్సో 1954. అంటే బిఫోర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఇస్రో ఏర్పాటు కావడానికన్నా ముందే ఏర్పాటైనటువంటి కొన్ని రకాల ఖగోళ శాస్త్ర అబ్జర్వేటరీలు. సో ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీస్ అన్నమాట. గాట్ ఇట్. రైట్. సో మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. అదేంటి అంటే ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్, అంతరిక్ష విజ్ఞానం సంస్థాగత నిర్మాణం. అసలు భారతదేశం లోపల ఎలాంటి సంస్థాగత నిర్మాణం అనేది ఉంటుంది, ఏ సంస్థల ద్వారా భారతదేశం లోపల ఉన్నటువంటి అంతరిక్ష కార్యకలాపాలు మేనేజ్ అవుతాయి, ఎగ్జిక్యూట్ అవుతాయి అనేది. సో ఇక్కడ ఒక మనకు మ్యాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ఒక ఇమేజ్ మీకు ఇచ్చాను. జస్ట్ దీన్ని చూడండి, ఏముందో ఒకసారి చూడండి. భారతదేశానికి సంబంధించి హైయెస్ట్ అథారిటీ ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఓకే. ఇతని ఆధ్వర్యం లోపల ఏది పనిచేస్తుంది, స్పేస్ కమిషన్. ఇంకా ఎవరు, డాస్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, అంతరిక్ష విభాగం, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అని చెప్పేసి. ఓకే. దెన్ డాస్ కింద, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద మిగతా అన్ని రకాల సంస్థలు పనిచేస్తాం.
అన్ని రకాల సంస్థలు పనిచేస్తాయి. సో జస్ట్ వీటిని ఒకసారి మీరు చూడండి, మళ్ళీ మనము వీటి యొక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేస్తాం. ఓకే, జస్ట్ అబ్జర్వ్ చేయండి అంతే. ఇస్రో, ఓకే, దీని కింద కొన్ని రకాల అటానమస్ బాడీస్ అంటే స్వచ్ఛందంగా పనిచేసేటువంటి స్వతంత్ర సంస్థలు ఏమున్నాయి చూడండి. పిఆర్ఎల్, ఎన్ఏఆర్ఎల్, నెజాక్, ఐఐఎస్టి ఇవన్నీ ఉన్నాయి. నేను చెప్తాను ఒక్కొక్క దాని యొక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తా. జస్ట్ ఒక్కసారి ఇవి పిఆర్ఎల్, ఎన్ఏఆర్ఎల్, నెజాక్ అండ్ ఐఏఎస్సి. దెన్ ఇన్ స్పేస్, దెన్ సిపిఎస్ఈస్ ఉన్నాయి. ఒకటి యాంట్రిక్స్ కార్పొరేషన్, రెండవది ఎన్ఎస్ఐఎల్. దెన్ ఇస్రో కింద పనిచేసేటువంటి సంస్థలు చూడండి. విఎస్ఎస్సి, ఎల్పిఎస్సి, ఎస్డిఎస్సి, యుఆర్ఎస్సి, సాక్, ఎన్ఆర్ఎస్సి, ఐపిఆర్సి, ఐఐఎస్యు, డెకు, డిఈసియు, ఎంసిఎఫ్, ఇస్ట్రాక్, లియోస్, ఐఐఆర్ఎస్. So these are the institutions that work under ISRO. మరి ఇది కంప్లీట్గా భారతదేశం లోపల ఉన్నటువంటి స్పేస్ టెక్నాలజీ ఆర్ స్పేస్ సైన్స్కి సంబంధించినటువంటి సంస్థాగత నిర్మాణం, ఇన్స్టిట్యూషనల్ సెటప్. వీటిలో ప్రతి అంశం పైన మనం డిస్కస్ చేస్తాం. సో మేజర్ వింగ్స్ ఏముంటాయి భారతదేశం లోపల అంటే, ఒకటి స్పేస్ కమిషన్, రెండవది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. ఈ రెండింటి ఆధ్వర్యం లోపల ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. ఓకే, సో స్పేస్ కమిషన్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ మరి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. రైట్, సో స్పేస్ కమిషన్ చూద్దాం ఫస్ట్. స్పేస్ కమిషన్ అంటే అంతరిక్ష కమిషన్ అన్నమాట. రైట్, స్పేస్ కమిషన్. మరి అంతరిక్ష కమిషన్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తున్నాం. మరి ఇది ఎప్పుడు ఏర్పాటు కావడం జరిగింది అంటే జూన్ 1, 1972. ఈ డేట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇదే రోజున సేమ్ డేట్ రోజున ఇంకొకటి కూడా ఏర్పడింది. ఏంటి అంటే డాస్. సో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అంతరిక్ష విభాగము, అంతరిక్ష కమిషన్ స్పేస్ కమిషన్ ఇవి రెండూ కూడా ఒకే సంవత్సరం ఒకే తేదీన ఏర్పాటు కావడం జరిగింది. గాట్ ఇట్? దెన్ మరి ఈ స్పేస్ కమిషన్ ఏదైతే ఉందో దీన్ని సూపర్వైజ్ చేసేది, ఓకేనా? సో స్పేస్ కమిషన్ ఈజ్ బీయింగ్ సూపర్వైజ్డ్ బై ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ ఎవరైతే మనకు ఇస్రోకు సంబంధించినటువంటి జనరల్గా అంటే అంతరిక్ష కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో సో వాటన్నింటినీ ఆ స్పేస్ కమిషన్ ఏదైతే ఉందో దాని పూర్తి స్థాయి లోపల సూపర్వైజ్ చేసేది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. మరి దీనికి ఈ స్పేస్ కమిషన్ ఏదైతే ఉందో దీనికి చైర్మన్గా పనిచేసేది, సో చైర్మన్గా పనిచేసేది ఎవరు అనంటే ఇస్రో చైర్మన్. ఎవరు అంటే ఇస్రో చైర్మన్, ఓకేనా? సో గుర్తుపెట్టుకోవాలి, స్పేస్ కమిషన్కు చైర్మన్గా పనిచేసేటువంటి వ్యక్తి ఇస్రో చైర్మన్ ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి. గాట్ ఇట్? సో ద ప్రెసెంట్ చైర్మన్ ఫర్ స్పేస్ కమిషన్ ఈజ్ ఎస్ సోమనాథ్. ఎందుకంటే ప్రెసెంట్ చైర్మన్ ఇస్రోకు సంబంధించినటువంటి చైర్మన్ సోమనాథ్ కాబట్టి ఇస్రో చైర్మనే దేనికి చైర్మన్గా పనిచేస్తాడు అంటే స్పేస్ కమిషన్కు చైర్మన్గా పనిచేస్తాడు. కాబట్టి ప్రస్తుతం కరెంట్ ఆర్ ప్రెసెంట్, సో కరెంట్ ఎవరు అనంటే ఎస్ సోమనాథ్. ఓకే, మరి ఫస్ట్ ఎవరు? ఫస్ట్ అని చెప్పేసి అడిగాడు అనుకోండి, ఫస్ట్ ఎవరు? ఆబ్వియస్లీ విక్రమ్ సారాభాయ్. ఎందుకంటే ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ఇస్రో వాజ్ విక్రమ్ సారాభాయ్. ఇస్రో చైర్మనే స్పేస్ కమిషన్ కు చైర్మన్ గా పనిచేస్తారు కాబట్టి సో ఫస్ట్ చైర్మన్ గా ఎవరిని చెప్పొచ్చు అంటే విక్రమ్ సారాభాయ్. మరి ప్రస్తుత చైర్మన్ గా ఎవరిని చెప్పొచ్చు అంటే ప్రస్తుత ఇస్రో చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఎస్ సోమనాథ్. సో హీ ఈస్ ద కరెంట్ చైర్మన్ ఫర్ స్పేస్ కమిషన్ అట్ ప్రెసెంట్. మరి ఏం చేస్తుంది ఇది? వాట్ డస్ ఇట్ డూ? ఏం చేస్తుంది ఇది అంటే దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏం చేస్తుంది ఇది అంటే రైట్స్, సో
ఫార్ములేషన్ ఆఫ్ స్పేస్ పాలసీస్. సో అంతరిక్ష విధానాన్ని రూపొందించడం, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? అంతరిక్ష విధానం అంటే అర్థం ఏంటి? ఒక బ్లూ ప్రింట్, ఒక రోడ్ మ్యాప్ అన్నమాట. అంటే భవిష్యత్తు లోపల ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ను భారతదేశం లోపల చేపట్టాలి అనే దానికి సంబంధించి విధానం ఒకటి ఉండాలి కదా, దాన్నే మనం అంతరిక్ష విధానం అంటున్నాం. మరి ఈ అంతరిక్ష విధానాన్ని రూపొందించడం లోపల కీలక పాత్ర పోషించేటువంటి ఆర్గనైజేషన్ ఏంటి అంటే స్పేస్ కమిషన్. సో ఫార్ములేట్స్ ఆర్ డిజైన్స్ ద స్పేస్ పాలసీ ఇన్ ఇండియా, నెంబర్ 1. నెంబర్ 2, ఇంకా ఏం చేస్తుంది అంటే మానిటర్స్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ స్పేస్ పాలసీ ఇన్ ఇండియా. భారతదేశం లోపల ఈ అంతరిక్ష విధానాన్ని రూపొందించడమే కాదు, రూపొందించినటువంటి అంతరిక్ష విధానం ప్రాపర్గా అమలవుతుందా లేదా, ఓకే, ఎగ్జిక్యూషన్ ఎలా ఉన్నది, అమలు ప్రాపర్గా జరుగుతుందా లేదా అని ఎప్పటికప్పుడు మానిటర్ చేయడం లోపల, సూపర్వైజ్ చేయడం లోపల కీలక పాత్ర పోషించేటువంటి సంస్థ ఏది అనంటే స్పేస్ కమిషన్. ఓకే, మరి ఈ స్పేస్ కమిషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి మనకు ప్రెజెంట్ గుర్తుపెట్టుకోండి, ప్రెజెంట్ చైర్మన్ ఎవరు అని చెప్పేసి అంటున్నాము. సో చైర్మన్ వాస్ ఎస్ సోమనాథ్, మెంబర్ సెక్రటరీ మహేశ్వరరావు, మెంబర్స్ మనకు ఇందులో సభ్యులు ఎవరుంటారు అంటే ఇంతకుముందు ఇస్రోకు చైర్మన్గా పనిచేసినటువంటి వాళ్ళు, దెన్ భారతదేశం లోపల డిఫెన్స్ సెక్టార్ లోపల కానీ లేకపోతే గవర్నమెంట్ వింగ్స్ లోపల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ స్పేస్ కమిషన్ లోపల మెంబర్స్గా ఉంటారు. మరి ఈ మెంబర్స్ పైన కూడా మీకు క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు క్లాస్ చెప్పే నాటికి ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళను ఒకసారి మీకు డిస్ప్లే చేస్తాను, జస్ట్ హ్యావ్ ఏ లుక్. వీళ్ళు మెంబర్స్, వీళ్ళ నేమ్స్ తప్పనిసరిగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అనంటే ఈ క్రింది వానిలో స్పేస్ కమిషన్లో సభ్యులు కాని వారు ఎవరు అని చెప్పేసి ఒక క్వశ్చన్ను ఫ్రేమ్ చేసి అడగడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మెంబర్స్ ఎవరు అనేది ఒకసారి చూడండి. ఇది కరెంట్ ఈ రోజు నాటికి మీకు నేను బుక్ రాసేటప్పుడు బుక్ లోపల ఉన్నటువంటి ఇద్దరు ఈ రోజు చేంజ్ అయ్యారు. ఓకేనా, ఈ రోజు నాటికి చేంజ్ అయ్యారు. అంటే బుక్ మనం ఆల్మోస్ట్ 6 months అవుతుంది కావచ్చు, ఐ థింక్ దట్స్ 6 నెలలకు ముందు 6 నెలల తర్వాత ఈరోజు బుక్కి ఈరోజు మెంబర్స్కి ఇద్దరు చేంజెస్, 2 చేంజెస్ మీకు కనబడుతుంటాయి. ఓకేనా, సో చూడండి, ఎస్ సోమనాథ్ మనకు తెలుసు. దెన్ పికే మిశ్రా, అతను పిఎంకు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉంటారు, ప్రిన్సిపల్ సెక్రటరీ టు ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. దెన్ అజిత్ దోవల్ మనందరికీ తెలుసు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ టు ద పిఎం. సో భారత ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో ప్రధానమంత్రికి జాతీయ భద్రతా సలహాదారు ఎవరంటే అజిత్ దోవల్. మీరు చాలా ఫ్రీక్వెంట్గా సోషల్ మీడియా లోపల తన గురించి చూస్తూ మాట్లాడుతూ ఉంటుంటారు. దెన్ రాజీవ్ గౌబా, ఇతను క్యాబినెట్ సెక్రటరీ అన్నమాట, రాజీవ్ గౌబా. దెన్ ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్, ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకేనా, సో సూద్, అజయ్ కుమార్ సూద్. దెన్ పవన్ కుమార్ గోయంకా అనేటువంటి వ్యక్తి ఇన్ స్పేస్ అనేటువంటి ఆర్గనైజేషన్ కు చైర్మన్ గా ప్రస్తుతం పనిచేస్తున్నారు. దెన్ వినయ్ మోహన్ క్వట్రా, సో వినయ్ మోహన్ క్వట్రా ఇతను ఫారిన్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. దెన్ టివి సోమనాథన్, ఇతను ఎక్స్పెండిచర్ సెక్రటరీగా ఉన్నారు, అంటే ఎక్స్పెండిచర్కి సంబంధించి ఖర్చులకు సంబంధించినటువంటి సూపర్వైజ్ చేయడం లోపల ఇతను కీలక పాత్ర పోషిస్తుంటాడు, టివి సోమనాథన్. దెన్ రాజేష్ కుమార్ సింగ్, ఇతను సెక్రటరీ డిపిఐఐటి, నేను చెప్తాను, ఇతను చేంజ్ అయ్యారు. ఓకేనా, ఇతను ఒకరు చేంజ్ అయ్యారు, రాజేష్ కుమార్ సింగ్ అని చెప్పేసి అనురాగ్ జైన్ స్థానం లోపల ఇతను వచ్చాడు. దెన్
కె రాధాకృష్ణన్, ఇంతకు ముందు మనకు తెలుసు ఇతను మాజీ ఇస్రో చైర్మన్ గా పనిచేయడం జరిగింది. దెన్ ఏఎస్ కుమార్, ఇతను కూడా మాజీ ఇస్రో చైర్మన్ గా పనిచేయడం జరిగింది. దెన్ సీమా జైన్, ఈమె కూడా కొత్తగా వచ్చింది, న్యూ, ఇది ఈమె న్యూ ఫేస్, అంటే గతానికి ప్రస్తుతానికి న్యూ ఫేస్ సీమా జైన్ అండ్ రాజేష్ కుమార్ సింగ్, వీళ్ళిద్దరు చేంజ్ అయ్యారు, సీమా జైన్ అదేవిధంగా రాజేష్ కుమార్ సింగ్. ఓకే, దెన్ గోవర్ధన్ మెహతా. సో గోవర్ధన్ మెహతా, సో వీళ్ళు మనకు స్పేస్ కమిషన్ లోపల ఉన్నటువంటి కరెంట్ మెంబర్స్ అన్నమాట. ఈ రోజు నాటికి ఉన్నటువంటి మనకు ఇస్రో వెబ్సైట్ లోపల, ఇస్రో అఫీషియల్ వెబ్సైట్ లోపల ఈ రోజు నాటికి ఉన్నటువంటి మెంబర్స్ వీళ్ళంతా. గాట్ ఇట్. దెన్ మరి ఇది స్పేస్ కమిషన్కు సంబంధించి. దెన్ ఇంకా మనం ఒక స్టెప్ ముందుకు వేస్తే స్పేస్ కమిషన్ చూసాము. దెన్ డాస్, సో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, అంటే అంతరిక్ష విభాగం గురించి మనం మాట్లాడుకోవాలి. అంతరిక్ష విభాగం ఎలా ఉంటుంది, ఏంటి దానికి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ అని గమనించినట్లయితే, సో ఈ అంతరిక్ష విభాగానికి జనరల్గా మనకు ఎవరుంటారు అంటే ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ ఉంటారు. హెడ్ ఎవరు ఉంటారు అంటే ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ, అంటే కార్యనిర్వాహక సెక్రటరీ. కార్యనిర్వాహక సెక్రటరీ ఎవరుంటారు అంటే ఇస్రో చైర్మన్. 1 సెకండ్, ఎవరు? ఇస్రో చైర్మన్. మరి ఎవరు ప్రస్తుతము ఇస్రో చైర్మన్ అంటే ఇక్కడ కరెంట్, సి అంటే కరెంట్, ఎవరు? ఎస్ సోమనాథ్. మరి ఫస్ట్ ఎవరు? విక్రమ్ సారాభాయ్. విక్రమ్ సారాభాయ్, ఓకేనా. సో కరెంట్ ఎవరు? సోమనాథ్. ఫస్ట్ ఎవరు అంటే విక్రమ్ సారాభాయ్. సో ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ, కార్యనిర్వాహక సెక్రటరీ. మరి మినిస్టీరియల్ హెడ్ ఎవరుంటారు అంటే మంత్రిత్వ ప్రతినిధి అని చెప్పేసి అంటాం. మినిస్టీరియల్ హెడ్స్ ఆర్ మినిస్టీరియల్ రిప్రజెంటేటివ్. సో అంటే మంత్రిత్వం పరంగా, భారతదేశ మంత్రిత్వ శాఖల పరంగా ఇక్కడ డాస్క్ హెడ్గా పనిచేసేది ఎవరు అంటే మనకి ఇంతకుముందు మీకు మ్యాప్ చెప్పాను కదా, ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో పిఎం ఆఫ్ ఇండియా, పిఎం ఆఫ్ ఇండియా. సో కరెంట్ ఎవరు? నరేంద్ర మోడీ. సో ఫస్ట్ ఎవరు అనంటే ఇక్కడ ఫస్ట్ ఎవరు అంటే 1972లో ఏర్పాటైంది కదా ఇది, 1972. మరి 1972 లోపల హూ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఇయర్ 1972? హూ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ 1972? రైట్, సో ఆబ్వియస్లీ ఇట్ వాస్ ఇందిరా గాంధీ. రైట్, సో ఫస్ట్ ఎవరు అంటే ఇందిరా, ఓకేనా, ఇందిరా గాంధీ. డన్. మరి ఇలా అంటే ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ ఇస్రో చైర్మన్ ఉన్నారు. మినిస్టీరియల్ హెడ్ ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా యాక్ట్స్ యాజ్ ఎ మినిస్టీరియల్ హెడ్ ఫర్ డాస్. మరి దీనికి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉన్నది అంటే బెంగళూరు. సో హెడ్ క్వార్టర్ ఈజ్ లొకేటెడ్ ఎట్ బెంగళూరు. ఎక్కడ? దీని యొక్క హెడ్ క్వార్టర్కి ఒక ప్రత్యేకమైనటువంటి పేరుంది. ఆ పేరు ఏంటి అంటే అంతరిక్ష్ భవన్. దీని హెడ్ క్వార్టర్ని ఏమంటాం మనము అంటే అంతరిక్ష్ భవన్. రైట్, సో అంతరిక్ష్ భవన్ ఏదైతే ఉందో దాట్ ఈజ్ హెడ్ క్వార్టర్ ఆఫ్ డాస్. మరి ఏం చేస్తుంది ఇది జనరల్గా ఏం చేస్తూ ఉంటుంది అని గమనించినట్లయితే ఏం చేస్తుంది ఇది అనంటే, సో కంప్లీట్గా నెంబర్ 1 అడ్మినిస్ట్రేషన్, స్పేస్ అడ్మినిస్ట్రేషన్. స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అంటే అంతరిక్ష పాలన. సో అంతరిక్ష పాలన ఏ విధంగా వివిధ రకాల కార్యకలాపాలను ఎప్పటికప్పుడు మేనేజ్ చేయాలి ప్రాపర్గా అనేది ఇక్కడ డాస్ యొక్క ముఖ్యమైనటువంటి పని. ఇంకా ఏం చేస్తుంది? ఇస్రో అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని మేనేజ్ చేయడం జరుగుతుంది. సో మేనేజ్మెంట్ ఆఫ్ ఇస్రో అండ్ అదర్ ఆర్గనైజేషన్స్ ఆర్ అదర్ ఇన్స్టిట్యూషన్స్. రైట్, అంటే అంతరిక్ష కార్యకలాపాలకు సంబంధించినటువంటి ప్రధాన కేంద్రం, అంతరిక్ష ప్రయోగాలను నిర్వహించే ప్రధాన కేంద్రం ఇస్రో కాబట్టి సో ఇస్రోతో పాటు ఇతరత్ర సంస్థలు ఏవైతే ఉన్నాయో సో ఈ సంస్థలను పర్ఫెక్ట్గా మేనేజ్ చేయడం లోపల కీలక పాత్ర పోషించేటువంటి ఆ ఇన్స్టిట్యూషనల్ సెటప్ ఏంటి అని అంటే సో డాస్.
సో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అని చెప్పేసి పేరుతో మనం పిలవడం అనేది జరుగుతుంది. గాట్ ఇట్. సో ఇది మరి డాస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. దెన్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. సో దీన్నే మనం సింపుల్గా ఏమంటున్నాము, ఇస్రో అంటున్నాం. ఏమంటున్నాం? ఇస్రో. మరి ఇస్రో యొక్క ముందు రూపం ఏమని చెప్పాను? ఇస్రో యొక్క ముందు రూపం ఇంకోస్పర్. ఓకే, ఎప్పుడు ఏర్పాటు అయ్యిందో నేను చెప్పాను ఇంతకు ముందే. మరి ఎక్కడ ఉంది దీని యొక్క హెడ్ క్వార్టర్? సేమ్ లైక్ బెంగళూరు. దీని యొక్క హెడ్ క్వార్టర్ కూడా సేమ్ హెడ్ క్వార్టర్ లైక్ డాస్. కాబట్టి అంతరిక్ష్ భవన్. మరి ఎప్పుడు ఏర్పాటైంది అని చెప్పేసి అన్నాను మీకు ఇంతకు ముందే చెప్పాను. ఎప్పుడు ఏర్పాటైంది? 1969 ఆగస్ట్ 15 రోజున ఇది ఏర్పాటు కావడం జరిగింది అని చెప్పేసి ఇంతకు ముందు చెప్పాను. మరి దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ చైర్మన్ ఎవరు? ఫస్ట్ చైర్మన్ విక్రమ్ సారాభాయ్. కరెంట్ చైర్మన్ ఎవరు? ఎస్ సోమనాథ్. ఓకేనా? సో కరెంట్ చైర్మన్ ఎస్ సోమనాథ్ అని చెప్పేసి. మరి ఏంటి దీని యొక్క మోటో? ఈ ఆర్గనైజేషన్ యొక్క మోటో ఏంటి అంటే, సో స్పేస్ టెక్నాలజీ ఇన్ ద సర్వీస్ ఆఫ్ హ్యూమన్ కైండ్. ఇది గుర్తుపెట్టుకోండి. స్పేస్ టెక్నాలజీ ఇన్ ద సర్వీస్ ఆఫ్ హ్యూమన్ కైండ్. రైట్, స్పేస్ టెక్నాలజీ ఇన్ ద సర్వీస్ ఆఫ్ హ్యూమన్ కైండ్ అంటే అంతరిక్ష విజ్ఞానం లేదా సాంకేతికత యొక్క ముఖ్యమైనటువంటి మోటో ఏంటి అంటే సర్వీస్ చేయాలి. ఎవరికి సర్వీస్ చేయాలి? సో మానవాళి ప్రయోజనాల కోసం, మానవాళికి సేవలు చేయడం కోసమే ఈ స్పేస్ టెక్నాలజీ ఉంది అనేదే ఈ ఇస్రోకు సంబంధించినటువంటి మోటో. మరి ఏంటి ఇది అంటే, భారతదేశం లోపల అంతరిక్ష ప్రయోగాలను, స్పేస్ ఎక్స్పెరిమెంట్స్కు సెంటర్ పాయింట్ ఏది అనంటే ఇస్రో. గాట్ ఇట్. మరి ఈ ఇస్రో అనేది ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది? ఇంతకు చెప్పాను, ఇస్రో అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్ చేసేది ఎవరు? డాస్. మరి ఇక్కడ 1969 ఆగస్ట్ 15 రోజున మనకి ఇస్రో ఏర్పాటైంది. మరి ఈ ఇస్రో యొక్క కార్యకలాపాలు ఎవరు కంప్లీట్గా మేనేజ్ చేస్తున్నారు? డాస్. ఎప్పటి నుంచి మేనేజ్ చేస్తున్నారు అనంటే 1972 సెప్టెంబర్. ఎందుకు అనంటే ఇక్కడ డాస్ ఎప్పుడు ఏర్పాటైంది అని చెప్పేసి అన్నాను, 1972 జూన్ 1. ఓకేనా, జూన్ 1. కాబట్టి ఇక్కడ 1972 సెప్టెంబర్ నుంచి ఇస్రో యాక్టివిటీస్ మొత్తం కూడా దేని పరిధి లోపలికి రావడం జరిగింది అనంటే డాస్ పరిధి లోపలికి వచ్చాయి. ఓకే, మరి ఇప్పుడు ఈ ఇస్రోకు హెడ్గా ఎవరుంటారు? చైర్మన్. మరి ఫస్ట్ చైర్మన్ వాస్ విక్రమ్ సారాభాయ్ అండ్ ద కరెంట్ చైర్మన్ ఈజ్ ఎస్ సోమనాథ్. మరి ఇప్పటి వరకు ఎంతమంది దీనికి చైర్మన్స్గా పనిచేశారు అంటే ఇప్పటి వరకు 10 మెంబర్. సో 10th పర్సన్ ఇప్పుడు చైర్మన్గా ఉన్నారు. సోమనాథ్ ఈజ్ అ 10th చైర్మన్ ఆఫ్ ఇస్రో. గాట్ ఇట్. ఒకసారి మనం చూద్దాం. వి హ్యావ్ ఎ టేబుల్. మనకు ఒక టాబ్యులేషన్ అనేది ఉంది. దిస్ ఈజ్ వాట్ ద ఇస్రో లోగో. ఇది మనకు టాబ్యులేషన్. మీకు జనరల్గా బుక్ లోపల కూడా నేను చాలా క్లియర్ కట్గా ఇచ్చాను. రైట్, సింపుల్ టాబ్యులేషన్ చూడండి. సో విక్రమ్ సారాభాయ్ ఫ్రమ్ గుజరాత్ 1963 to 1971. 1963 నతిమడిన ఇంకోస్పర్ ఏర్పాటైన తర్వాత నుంచి 1971 వరకు విక్రమ్ సారాభాయ్ చైర్మన్గా ఉన్నారు. విక్రమ్ సారాభాయ్ ఈజ్ ఫాలోడ్ బై అనదర్ పర్సన్, MGK Menon. MGK Menon యాక్టెడ్ యాజ్ ద చైర్మన్ ఫర్ ఇస్రో ఫ్రమ్ 1970 to 72 itself. అంటే ఆల్మోస్ట్ ఒకే సంవత్సరంలో కొన్ని నెలలు పనిచేశాడు. సో హీ బిలాంగ్స్ టు కర్ణాటక. అండ్ సతీష్ ధావన్ వాజ్ ద గురు ఆఫ్ అబ్దుల్ కలాం. సో అబ్దుల్ కలాం యొక్క గురువు సతీష్ ధావన్. చనిపోయారు సతీష్ ధావన్. చనిపోయిన తర్వాతనే మనకు షార్ ఉంది కదా, షార్ సతీష్ శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ అండ్ రేంజింగ్ను ఏ పేరుతో పిలవడం జరుగుతూ ఉన్నది అంటే SDSC, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. సతీష్ ధావన్ ఎవరు అనంటే
ఇస్రో మాజీ చైర్మన్ అన్నమాట. అబ్దుల్ కలాంకు గురువు అన్నమాట. మరి ఈ సతీష్ ధావన్ ఎక్కడి క్యాండిడేటు? సతీష్ ధావన్ బిలాంగ్స్ టు జమ్మూ అండ్ కాశ్మీర్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారు చూడండి, 1972 to 1984. రైట్. దెన్ యుఆర్ రావ్. సో ఉడిపి రామచంద్రరావు అని చెప్పేసి అంటాం. యుఆర్ రావ్ బిలాంగ్స్ టు కర్ణాటక. సో హీ యాక్టెడ్ యాజ్ ఎ చైర్మన్ ఫర్ ఇస్రో ఫ్రమ్ 1984 to 1994. దెన్ కస్తూరి రంగన్, కేరళ, 1994 to 2003. మాధవన్ నాయర్, కేరళ, 2003 to 2009. కె రాధాకృష్ణన్ ఫ్రమ్ కేరళ, 2009 to 2014. ఏఎస్ కిరణ్ కుమార్, కర్ణాటక, 2015 to 2018. కైలాసవాడివు శివన్, కె శివన్ from Tamil Nadu, 2018 to 22. Now the current chairman is S. Somnath. So from Kerala, 2022 January onwards. Okay, so ఇది పరిస్థితి. మరి ఇప్పుడు ఈ నేమ్స్ అన్ని మీరు గమనిస్తే మనకేం కనబడతా ఉంటుంది ఒకసారి చూద్దాం. రైట్, మనకు ఎలాంటి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది చూడండి. సో ఫస్ట్ చైర్మన్ అని చెప్పేసి అన్నప్పుడు మీరు ఎవరికి వెళ్తారు అంటే విక్రమ్ సారాభాయ్. సో కరెంట్ చైర్మన్ ఎవరు? ఎస్ సోమనాథ్. ఎప్పటి నుండి ఉన్నాడు ఇతను? 2022 జనవరి నుండి. మరి ఎన్నవ చైర్మన్ ఇతను? 10th అని చెప్పేసి అన్నాను చూడండి, 10th. ఓకేనా. జనరల్గా మనకు ఇస్రో చైర్మన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎన్ని సంవత్సరాల కోసం పనిచేస్తారు అంటే 3 years. సాధారణంగా 3 years కోసం పనిచేస్తాం. టర్మ్ మే బి ఎక్స్టెండెడ్. టర్మ్ అనేది ఎక్స్టెండ్ అవుతూ వెళ్తూ ఉంటాం. బట్ ద టర్మ్ ఈజ్ 3 years. గుర్తుపెట్టుకోండి, 3 సంవత్సరాల కోసం వీళ్ళు పనిచేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు ఒకవేళ ఎస్ సోమనాథ్ 2022 జనవరి అంటే 2025 జనవరి వరకు ఉండాలి. ఎక్స్టెండ్ కూడా కావచ్చు మేబీ. ఓకే, నంబర్ 1. నంబర్ 2, ఈ ఎస్ సోమనాథ్ ఈ ఫుల్ ఫామ్ కూడా ఇతని యొక్క పూర్తి పేరు కూడా మీకు అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చూడండి, శ్రీధర పనిక్కర్ సోమనాథ్. ఇతని పూర్తి పేరు ఏంటి అంటే శ్రీధర పనిక్కర్ సోమనాథ్. సో శ్రీధర పనిక్కర్ సోమనాథ్, ఎస్ సోమనాథ్ అని చెప్పేసి శ్రీధర పనిక్కర్ సోమనాథ్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తుంటాం. మరి ఇతను జనరల్ గా ఒక ఏరోస్పేస్ ఇంజనీర్. సో ఇతను ఐఐఎస్సి బెంగళూరు లోపల ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఏదైతే ఉందో దాని నుంచి ఏరోస్పేస్ లోపల మాస్టర్స్ డిగ్రీ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇతను రాకెట్ సైంటిస్ట్. సో రాకెట్ సైంటిస్ట్, రాకెట్స్ ను తయారు చేయడం లోపల కీలక పాత్ర పోషించాడు. ఎక్కడ, ఎప్పుడు అంటే సాధారణంగా మీరు వినుండారు పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి. ఈ పిఎస్ఎల్వి అండ్ జిఎస్ఎల్వి రాకెట్స్ ఏవైతే ఉన్నాయో మీకున్నది టాపిక్, మనకు రాకెట్స్ గురించి చాలా డీటెయిల్గా చూద్దాం. సో పిఎస్ఎల్వి అండ్ జిఎస్ఎల్వి రాకెట్స్ యొక్క తయారీ లోపల కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఎస్ సోమనాథ్. అండ్ మరి ఈ ఎస్ సోమనాథ్ గతం లోపల దేనికి డైరెక్టర్గా పనిచేయడం జరిగింది అంటే విఎస్ఎస్సి డైరెక్టర్. గుర్తుపెట్టుకోండి. సో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తిరువనంతపురం లోపల ఉన్నటువంటి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్కు డైరెక్టర్గా పనిచేయడం జరిగింది గతం లోపల ఎస్ సోమనాథ్. గుర్తుపెట్టుకోండి, ఇస్రో చైర్మన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిలో మెజారిటీ ఆఫ్ ఇస్రో చైర్మన్స్, చాలా మంది ఇస్రో చైర్మన్లు విఎస్ఎస్సికి డైరెక్టర్గా పనిచేసినటువంటి వాళ్ళే. అంటే విఎస్ఎస్సి అనేది దట్ ఈస్ ద లార్జెస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా. అంటే అంతరిక్షానికి సంబంధించి చాలా పెద్ద సంస్థ ఏంటి అంటే విఎస్ఎస్సి. కాబట్టి విఎస్ఎస్సికే డైరెక్టర్గా పనిచేశాడు అంటే వాడు అతను హీ ఫిట్స్ ఫర్ ఆ చైర్మన్ పోస్ట్ ఆఫ్ ఇస్రో. కాబట్టి ఇలాంటి కాంటెక్స్ట్ లోపల మనకు విఎస్ఎస్సికి డైరెక్టర్గా పనిచేయడం జరిగింది గతం లోపల శ్రీధర పనిక్కర్ సోమనాథ్. అండ్ మరి దీంతో పాటు జనరల్గా ఇక్కడ ఈ సోమనాథ్ ఎవరైతే ఉన్నారో అంటే చైర్మన్ ఎవరైతే ఉన్నారో అతను ప్రస్తుతం దేనికి ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ అని చెప్పేసి అన్నాను, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ టు డాస్. అండ్ చైర్మన్ ఫర్ హూమ్ స్పేస్ కమిషన్.
సో స్పేస్ కమిషన్కు చైర్మన్గా పనిచేస్తారు. అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్కి కార్యనిర్వాహక సెక్రటరీగా పనిచేస్తారు. ఓకే, ఇది సోమనాథ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. దెన్ ఇప్పుడు మీరందరూ ఈ లిస్ట్ అంతా చూసినట్లయితే కేరళ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, కర్ణాటక అంటే ఇప్పటి వరకు ఇస్రోకు చైర్మన్గా పనిచేసినటువంటి వాళ్ళలో మెజారిటీ ఆఫ్ దెమ్ బిలాంగ్ టు సౌత్ ఇండియా ఆర్ సౌత్ ఇండియన్ స్టేట్స్. కాబట్టి దక్షిణ భారతీయులు ఎక్కువగా మనకు చైర్మన్గా పనిచేసినటువంటి దాఖలాలు కనబడుతున్నాయి. అండ్ ఎక్కువ కాలం చైర్మన్గా పనిచేసింది ఎవరు అంటే సతీష్ ధావన్ ఫర్ 12 years, 12 సంవత్సరాలు. ఎప్పటి నుండి ఎప్పటికీ 1972 to 1984 వరకు లార్జెస్ట్ అంటే టర్మ్ టెన్యూర్ ఎక్కువగా ఉన్నది ఎవరికి అని అంటే సతీష్ ధావన్కి. చాలా తక్కువగా అంటే తాత్కాలిక చైర్మన్గా తక్కువ కాలం పనిచేసింది ఈ లిస్టు లేదు మీకు. ఎవరు అంటే గుర్తుపెట్టుకోండి, శైలేష్ నాయక్ జస్ట్ 12 days, 12 రోజులు జస్ట్ తాత్కాలిక చైర్మన్గా పనిచేయడం జరిగింది శైలేష్ నాయక్ ఫర్ 12 days ఓన్లీ. అదేవిధంగా మరి ఈ మొత్తం చైర్మన్స్ లోపల యుఆర్ రావ్ ఎవరైతే ఉన్నారో, యుఆర్ రావ్, ఉడిపి రామచంద్రరావు. సో ఇతనికి ఐఏఎఫ్ అంటే ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్. సో ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ ఇది జనరల్గా 1951లో ప్యారిస్ కేంద్రంగా, ప్యారిస్ లోపల ఏర్పాటైనటువంటి ఒక ఎన్జిఓ, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. సో ప్రభుత్వేతర సంస్థ, అదొక ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ కాదు, ప్రభుత్వేతర సంస్థ. ఎక్కడ? ఫ్రాన్స్ క్యాపిటల్ సిటీ ప్యారిస్ లోపల ఏర్పాటైంది. ఎప్పుడు? 1951 లోపల. మరి ఎవరైతే ఈ జనరల్గా స్పేస్ అండ్ ఆస్ట్రానమీ లోపల రీసెర్చ్ చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ప్రపంచంలో భాగంగా వాళ్లకు ఈ ఐఏఎఫ్ వాళ్ళు ఒక హానర్ను ఇస్తారు, ఒక గౌరవాన్ని ఇస్తారు. ఆ గౌరవం ఏంటి అంటే హాల్ ఆఫ్ ఫేమ్. ఆ గౌరవం ఏంటి? హాల్ ఆఫ్ ఫేమ్. ఓకేనా? హాల్ ఆఫ్ ఫేమ్ అని చెప్పేసి అంటాం. ఐఏఎఫ్ హాల్ ఆఫ్ ఫేమ్, ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ హాల్ ఆఫ్ ఫేమ్ అని చెప్పేసి అంటాం. మరి ఈ హాల్ ఆఫ్ ఫేమ్ అనేటువంటి గౌరవం, హానర్ ఏదైతే ఉందో, సో దిస్ హానర్ ఈస్ గివెన్ టు యుఆర్ రావ్ ఇన్ ద ఇయర్ 2016. సో 2016 లోపల యుఆర్ రావుకి ఈ హాల్ ఆఫ్ ఫేమ్ అనేటువంటి గౌరవం దక్కింది ఐఏఎఫ్ నుంచి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు ఇంతకుముందు మీకు చెప్పాను చూడండి, ఏది? స్పేస్ కమిషన్. స్పేస్ కమిషన్ లోపల గతం లోపల ఇస్రోకు చైర్మన్లుగా పనిచేసి ప్రస్తుత స్పేస్ కమిషన్ లోపల ఉన్నటువంటి సభ్యులు ఎవరు? జస్ట్ చూసి చెప్పండి ఎవరో. సో ప్రస్తుత స్పేస్ కమిషన్లో ఉండి గతంలో చైర్మన్లుగా పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరు అంటే ఇద్దరు, రాధాకృష్ణన్ అండ్ కిరణ్ కుమార్. ఓకే, సో ఇది మనకు ఇస్రో చైర్పర్సన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. దెన్ స్పేస్ కోఆర్డినేషన్, ఇంకొక సంస్థాగత నిర్మాణం ఏంటి అంటే స్పేస్ కోఆర్డినేషన్ అంటే అంతరిక్ష సమన్వయం అని చెప్పేసి అంటాం. అంతరిక్ష సమన్వయం. మరి ఏంటి అంతరిక్ష సమన్వయం అంటే? అంతరిక్ష సమన్వయం అంటే అంతరిక్షం అనేది కోఆర్డినేషన్తో ముందుకు వెళ్ళాలి. అంటే స్పేస్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ స్పేస్ సిస్టమ్స్, స్పేస్కు సంబంధించినటువంటి సిస్టమ్స్, అంతరిక్ష వ్యవస్థలు అండ్ ఎక్స్పెరిమెంట్స్, ప్రయోగాలు, మరి ఇవి ప్రాపర్గా జరగాలి అంటే తప్పనిసరిగా మనకేముండాలి అంటే వివిధ రకాల సంస్థల మధ్య లోపల కోఆర్డినేషన్ ఈజ్ నీడెడ్, కోఆర్డినేషన్ ఈజ్ రిక్వైర్డ్. గాట్ ఇట్? మరి దీనికోసము దేర్ ఆర్ 3 నేషనల్ సెటప్స్, నేషనల్ ఏజెన్సీస్ ఆర్ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ సెటప్ బీయింగ్ టేకెన్ ప్లేస్. 3 సంస్థలను ఏర్పాటు చేయడం జరిగింది సమన్వయం కోసం. మరి ఏంటి అవి అంటే నంబర్ 1 ఐసిసి, దట్ ఈస్ ఇన్సాట్ కోఆర్డినేషన్ కమిటీ. మొదటిది ఏంటి అంటే ఇన్సాట్ కోఆర్డినేషన్ కమిటీ.
ఇన్సాట్ కోఆర్డినేషన్ కమిటీ అని చెప్పేసి ఒకటి. రెండవది ఏంటి, ప్లానింగ్ కమిటీ ఆన్ నేషనల్ న్యాచురల్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకేనా? సో ప్లానింగ్ కమిటీ ఆన్ నేషనల్ న్యాచురల్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇది రెండవది కోఆర్డినేషన్ చేయడం లోపల కీలక పాత్ర పోషించేది. మూడవది ఏంటి, అడ్వైజరీ కమిటీ ఆన్ స్పేస్ సైన్సెస్. ADSS అంటాం. ఓకేనా? సో అడ్వైజరీ కమిటీ ఆన్ స్పేస్ సైన్సెస్. ఈ 3 రకాల వ్యవస్థాగత నిర్మాణాలను ఏర్పాటు చేయడం జరిగింది జాతీయ స్థాయి లోపల. ఎందుకోసము అంటే భారతదేశం లోపల ఉన్నటువంటి అంతరిక్ష వ్యవస్థలు మరియు అవి చేపట్టేటువంటి ప్రయోగాలను ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేయడం కోసం, సమన్వయపరచడం కోసము ఒకటి ఇన్సాట్ కోఆర్డినేషన్ కమిటీ, రెండవది ప్లానింగ్ కమిటీ ఆన్ నేషనల్ న్యాచురల్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ అడ్వైజరీ కమిటీ ఆన్ స్పేస్ సైన్సెస్. ఇలా 3 రకాల సంస్థలను ఏర్పాటు చేయడం జరిగింది స్పేస్ కోఆర్డినేషన్లో భాగంగా. రైట్? సో ఇది మరి కంప్లీట్గా ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ అంటే మేజర్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ అన్నమాట. మరి ఇప్పుడు ఇస్రో కన్నా ముందు, ఇస్రో ఏర్పాటైన తర్వాత బేసిక్ వర్క్ కొంత జరిగింది. బేసిక్ వర్క్ కొంత అంటే ప్రైమరీ స్టేజ్ లోపల కొన్ని రకాల ఎక్స్పెరిమెంట్స్ జరగడం జరిగింది. మరి ఏంటి ఆ ఎక్స్పెరిమెంట్స్ అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఇస్రో ఏర్పాటుకు ముందు తర్వాత ప్రాథమిక మార్పులు, ప్రైమరీ చేంజెస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఇస్రో. అంటే ఇస్రో ఏర్పాటు కావడానికన్నా ముందు బిఫోర్ అండ్ ఇస్రో ఏర్పాటైన తర్వాత ఆఫ్టర్ కొన్ని ప్రైమరీ చేంజెస్, ప్రైమరీ ఎక్స్పెరిమెంట్స్, ప్రైమరీ చేంజెస్ అనేవి కొన్ని జరిగాయి. అవి ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. ఇందులోపల ఫస్ట్ వన్ ఏంటి అంటే ఇంకోస్పర్. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను, దీని యొక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ మీకు చెప్పడం అనేది జరిగింది. సాధారణంగా ఇంకా అక్కడ కవర్ కాకుండా ఇంతకుముందు చెప్పాను చూడండి. రైట్, ఇది చూడండి, ఇదంతా చెప్పాను కదా. ఇక్కడ కవర్ కాకుండా ఉన్నటువంటి అంశాలు నేను 1-2-3 చెప్తాను చూడండి. ఇంకోస్పర్ ఉంది కదా ఇది. సో దీన్ని ఏర్పాటు చేయడం లోపల కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఎవరు అనంటే హోమీ జే బాబా. మరి ఇతను ఎవరు అంటే అప్పటి DAE చైర్మన్. సో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఉంటుంది కదా. సో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, ఎందుకంటే ఇస్రో ఆర్ స్పేస్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి గతం లోపల అటామిక్ ఎనర్జీ, స్పేస్ యాక్టివిటీ రెండు కూడా ఒకే విధంగా DAE కిందనే స్పేస్ యాక్టివిటీస్ ఉండేవి. కాబట్టి ఈ హోమీ జే బాబా ఎవరైతే ఉన్నారో ఇతను DAEకి చైర్మన్గా ఉన్నారు. ఎప్పుడు ఇంకోస్పర్ ఏర్పాటైనప్పుడు 1962 లోపల. కాబట్టి ఇతను ఏర్పాటు చేశాడు. మరి దీనికి మొదటి చైర్మన్ ఎవరు అని చెప్పేసి అనుకున్నాము, విక్రమ్ సారాభాయ్. మరి దీనికి మెంబర్ సెక్రటరీ, గుర్తుపెట్టుకోండి, మెంబర్ సెక్రటరీ ఎక్కడ రాయాలి, ఇక్కడ రాస్తాను చూడండి. రైట్, సో దీనికి మెంబర్ సెక్రటరీ ఎవరు, ఏక్నాథ్ వి చిట్నీస్. సో ఏక్నాథ్ వి చిట్నీస్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను మెంబర్ సెక్రటరీగా ఉన్నారు. మరి ఇది గతంలో ఎక్కడ ఉండేది, దీనికి ఇది ఒక కమిటీ కదా. ఇది కమిటీ కాబట్టి TIFRలో ఇది పనిచేసేది. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఏదైతే ఉందో TIFR లొకేటెడ్ ఎట్ ముంబై. సో ముంబై లోపల ఉన్నటువంటి TIFR, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్లో భాగంగా ఆ కమిటీ పనిచేయడం జరిగేది. మరి ఏం చేసింది ఇది అంటే ఇంతకుముందు చెప్పాను మీకు, ఏం చేసింది అంటే స్పేస్ ఎక్స్పెరిమెంట్స్. సో 1963 నవంబర్ లోపల చెప్పాను కదా అది. అదేవిధంగా టెల్స్ను ఏర్పాటు చేయడం లోపల ఇది కీలక పాత్ర పోషించింది. మరి టెల్స్కు
మొదటి హెడ్గా పనిచేసింది ఎవరు అంటే హెచ్జిఎస్ మూర్తి. సో మూర్తి అనేటువంటి వ్యక్తి, హెచ్జిఎస్ మూర్తి యాక్టెడ్ యాజ్ అ ఫస్ట్ హెడ్ ఆఫ్ టెల్స్. సో టెల్స్కు మొదటి అధిపతిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే మూర్తి అనేటువంటి వ్యక్తి. గాట్ ఇట్. మరి తుంబా లోపల ఎందుకు ఏర్పాటు చేశాం, ఏం చేశారు, ఏంటి దాని యొక్క యాక్టివిటీస్ అనేది ఆల్రెడీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇంకో స్పర్కి సంబంధించి. గాట్ ఇట్. దెన్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. రెండవది చూద్దాం. రెండవది ఏంటి? కృషి దర్శన్. కృషి దర్శన్. మరి కృషి అనేటువంటి పదం ఎక్కడైతే వచ్చిందో గుర్తుపెట్టుకోండి. కృషి అంటేనే ఆ పదము దేనికి రిలేటెడ్గా ఉండేటువంటి పదం ఇది అంటే అగ్రికల్చర్. కాబట్టి ఇక్కడ దర్శన్ అంటేనే అర్థం ఏంటి? ఇది ఒక టెలివిజన్ ప్రోగ్రామ్ అన్నమాట. ఓకేనా? ఇది ఒక టెలివిజన్ యాక్టివిటీ, అంటే అంతరిక్ష ఆధారిత టెలివిజన్ కార్యక్రమం, స్పేస్ బేస్డ్ టెలివిజన్ ప్రోగ్రామ్ అన్నమాట. ఈ స్పేస్ బేస్డ్ టెలివిజన్ ప్రోగ్రామ్ యొక్క పేరు ఏంటి అంటే కృషి దర్శన్. అంటే ఈ టెలివిజన్ ద్వారా ఎవరికి అగ్రికల్చర్ యాక్టివిటీస్ పట్ల ఎవరికి సర్వీసెస్ను ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది అంటే ఫార్మర్స్. ఓకేనా? టెలివిజన్ టీవీ ద్వారా ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఎప్పుడు పంటలు వేయాలి, ఎప్పుడు కోత కోయాలి, ఏం చేయాలి, ఏ సమయం లోపల ఏం చేయాలి అనే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కోసము సో టేకప్ చేసినటువంటి ఒకానొక ఇనిషియేటివ్ ఏంటి అంటే కృషి దర్శన్. దెన్ మూవ్ ఆన్ టు ద థర్డ్ వన్, సైట్ అని చెప్పేసి. ఇది మూడవ కార్యక్రమం. సైట్ అంటే అర్థం ఏంటి చూడండి, సాటిలైట్ ఇన్స్ట్రక్షనల్ టెలివిజన్ ఎక్స్పెరిమెంట్. సాటిలైట్ ఇన్స్ట్రక్షనల్ టెలివిజన్ ఎక్స్పెరిమెంట్ పేరులోనే ఉంది. అంటే సాటిలైట్ ఇన్స్ట్రక్ట్ చేస్తుంది, చేస్తే టెలివిజన్ పనిచేస్తుంది. ఓకే, ఇది మరి ఎప్పుడు ఇది ఏర్పాటు కావడం జరిగింది, దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది అంటే 1975 January 1st. 1975 January 1st రోజున ఈ సైట్ అనేటువంటి కార్యక్రమాన్ని మనం లాంచ్ చేయడం జరిగింది. లాంచ్ చేసి ఇంప్లిమెంట్ చేసాం. మరి ఇది ప్రపంచంలోనే లార్జెస్ట్ సోషలాజికల్ ఎక్స్పెరిమెంట్. లార్జెస్ట్ సోషలాజికల్ ఎక్స్పెరిమెంట్ అంటే ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక ప్రయోగం అన్నమాట. ఎందుకు అతిపెద్ద సామాజిక ప్రయోగము? శాటిలైట్స్ను ఆధారంగా చేసుకొని టీవీల ద్వారా సేవలను అందించడం. మరి ఏ శాటిలైట్ ద్వారా, ఏ శాటిలైట్ యొక్క సర్వీసెస్ను మనం అందుకున్నాం అప్పటికి? మరి ఇది 1975 అంటే భారతదేశం లోపల ఇంకా స్ట్రాంగ్గా స్పేస్ సెగ్మెంట్ అనేది మన శాటిలైట్స్, మన కథ, మన లెక్క ఇంకా స్టార్ట్ అవ్వలేదు. కాబట్టి ఎవరిపైన మనం డిపెండ్ కావడం జరిగింది అంటే ATS 6. ATS 6 దట్ ఈస్ అమెరికన్ టెక్నాలజీ శాటిలైట్ 6. అంటే USA యొక్క సర్వీసెస్ను మనం పొందాము. దట్ ఈస్ అమెరికన్ టెక్నాలజీ శాటిలైట్ 6 అని చెప్పేసి ATS 6 అనేటువంటి శాటిలైట్ యొక్క సర్వీసెస్ను మనం వాడుకున్నాం. మరి దీనివల్ల ఇండియా లోపల 6 స్టేట్స్ లోపల 6 స్టేట్స్ 2400 విలేజెస్ లో 6 రాష్ట్రాల లోపల 2400 గ్రామాలకు సంబంధించి 2 లక్షల మంది రైతులు లబ్ధి పొందడం జరిగింది. 2 lakhs. అండ్ ఎట్ ద సేమ్ టైం ప్రతి రాష్ట్రం లోపల ఒక 50,000 మంది సైన్స్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో 50,000 మంది సైన్స్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్లకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈ శాటిలైట్స్ను ఆధారంగా చేసుకొని టీవీల ద్వారా. సో కాబట్టి అంటే 50,000 మంది సైన్స్ టీచర్లకు ట్రైన్ చేయడం అంటే అప్పుడు 1975 లోపల. అదేవిధంగా 2,400 గ్రామాలకు సంబంధించినటువంటి 2 లక్షల మందికి సర్వీసెస్ను ప్రొవైడ్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ టాస్క్ 1975 లోపల. కాబట్టి దీన్ని ఏమంటున్నాము అంటే లార్జెస్ట్ సోషలాజికల్ ఎక్స్పెరిమెంట్గా దీన్ని మనము పిలుస్తున్నాం. ఓకే, అండ్ మూవ్ ఆన్ టు ద ఫోర్త్ కాన్సెప్ట్. సో ఫోర్త్ కాన్సెప్ట్కి వెళ్దాం. ఏంటి అది చూడండి, సాటిలైట్ టెలికమ్యూనికేషన్ ఎక్స్పెరిమెంట్స్ ప్రాజెక్ట్ స్టెప్ అని చెప్పేసి అంటున్నాం. మరి ఇది దేనిపైన ఎక్కువగా ఫోకస్ చేసేటువంటి ఏరియా చూడండి, ఇది టెలికమ్యూనికేషన్. దిస్ వుడ్ బి ద ఫోకస్ ఏరియా.
ఓకే, మరి ఇది ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది అంటే సో ఇట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1977 January 1st. ఇంతకుముందు ఎప్పుడు 1975 January 1st అని చెప్పేసి అన్నాను. ఇది ఎప్పుడు 1977 January 1st. అండ్ మరి ఈ కార్యక్రమం అనేది ఎవరి ఆధ్వర్యం లోపల జరిగింది అంటే దిస్ ఈజ్ అ జాయింట్ ప్రాజెక్ట్. ఇది ఉమ్మడి ప్రాజెక్ట్. ఇది జాయింట్ ప్రాజెక్ట్ ఆఫ్ హూమ్ ఇస్రో అండ్ పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్. ఇదొక వింగ్. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్స్ మరియు ఇస్రో వీళ్ళిద్దరూ కూడా కలిసి చేపట్టినటువంటి ఒక జాయింట్ ప్రాజెక్ట్ ఇది అంటే స్టెప్ అని చెప్పేసి. ఓకే, మరి ఇది కూడా దేని ఆధారంగా పనిచేస్తుంది? శాటిలైట్. మరి దీనికి సపోర్ట్ చేసినటువంటి శాటిలైట్ ఏది అంటే సింఫోనీ. ఆ పేరు ఏంటి? శాటిలైట్ పేరు సింఫోనీ. మరి సింఫోనీ ఎవరిది అంటే ఇది మళ్ళీ జాయింట్ శాటిలైట్. ఇది జాయింట్ శాటిలైట్. ఎవరెవరి జాయింట్ శాటిలైట్ ఇది అంటే జర్మనీ అండ్ ఫ్రాన్స్. ఓకేనా? సో జర్మనీ అండ్ ఫ్రాన్స్కు సంబంధించినటువంటి జాయింట్ శాటిలైట్ ఏది అంటే సింఫనీ. ఇంతకుముందు సైట్స్కి సంబంధించినటువంటి సైట్ ప్రోగ్రామ్కు సర్వీసెస్ ఇచ్చినటువంటి శాటిలైట్ ఏది అని చెప్పేసి అన్నాను? ATS, దట్ ఈస్ అమెరికన్ టెక్నాలజీ శాటిలైట్ 6 అని చెప్పేసి అన్నాను. మరి ఇక్కడ ఏంటి చూడండి, సింఫనీ. ఎవరిది? జర్మనీ అండ్ ఫ్రాన్స్. దేనిపైన ఫోకస్ చేస్తుంది? ఇది కమ్యూనికేషన్ సెక్టార్. అండ్ ఇంకా దేనిపైన ఫోకస్ చేస్తుంది ఇది అంటే GS, జియో సింక్రనస్ శాటిలైట్స్ ఉంటాయి కదా. జియో సింక్రనస్ శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో ఈ శాటిలైట్స్ యొక్క డిజైనింగ్, మ్యానుఫ్యాక్చర్, దాని ఆపరేషన్, దాని యొక్క మేనేజ్మెంట్. సో జియో సింక్రనస్ శాటిలైట్స్ అంటే భూమి యొక్క బాగా అయితే 36,000 కిలోమీటర్స్ లోపల మనం ప్రవేశపెట్టేటువంటి శాటిలైట్ ఏదైతే ఉందో, భూమి చుట్టూ తిరిగేటువంటి శాటిలైట్ ఏదైతే ఉందో, ఈ శాటిలైట్ల యొక్క రూపకల్పన, తయారీ, వాటిని మనం పంపించడము, వాటిని నిర్వహించడం. సో ఏమంటారు? డిజైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ జియోసింక్రనస్ శాటిలైట్స్. ఇది దీనికి హెల్ప్ చేస్తుంది. రెండవది ఏంటి అంటే ఇన్సాట్ వ్యవస్థ యొక్క ఇన్సాట్ శాటిలైట్ సిస్టమ్ ఉంది కదా, అంటే మనకు ఇండియాకు సంబంధించినటువంటి దేశీయ శాటిలైట్ వ్యవస్థ అన్నమాట. సో ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్. సో ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్ ఏదైతే ఉందో దట్ సిస్టమ్ ఈజ్ మెంట్ ఫర్ టెలికమ్యూనికేషన్స్. అంటే కమ్యూనికేషన్ వ్యవస్థ బలోపేతాని కోసం మనం జనరల్గా దేనిపైన, ఏ వ్యవస్థ పైన డిపెండ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అని అంటే ఇన్సాట్ వ్యవస్థ. కాబట్టి ఈ ఇన్సాట్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రపోజల్స్ను రెడీ చేసినటువంటి ప్రాజెక్ట్ ఏది అంటే స్టెప్. అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇలా ఉంటే బాగుంటుంది ఈ వ్యవస్థ అనేది ఎవరిచ్చారు, ఏ ప్రోగ్రాంలో భాగంగా ఇవ్వడం జరిగింది అని అంటే స్టెప్ ప్రోగ్రామ్. గాట్ ఇట్? దెన్ 5th కార్యక్రమం చూడండి, చిట్ట చివరిది ఖేడా. సో ఖేడా కమ్యూనికేషన్స్ ప్రాజెక్ట్, KCP అని చెప్పేసి అంటాం. ఖేడా కమ్యూనికేషన్స్ ప్రాజెక్ట్. మరి ఇది కూడా చూడండి ఏ రంగానికి సంబంధించింది? కమ్యూనికేషన్స్. మరి ఖేడా ఏంటి? ఖేడా ఈజ్ ఏ రీజన్ ఆర్ యూ కెన్ సే డిస్ట్రిక్ట్ ఇన్ గుజరాత్. సో ఖేడా అనేది గుజరాత్ లోపల ఉన్నటువంటి ఒక జిల్లా, గుజరాత్. మరి ఏ ఫోకస్ ఏరియా ఏంటి ఇక్కడ? కమ్యూనికేషన్స్. కాబట్టి ఇక్కడ రూరల్ నీడ్స్ ఏవైతే ఉంటాయో, లోకల్ నీడ్స్ ఏవైతే ఉంటాయో, అంటే స్థానిక అవసరాలు ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఖేడా అనేటువంటి జిల్లా లోపల పనిచేసే లేదా నివసించేటువంటి వ్యక్తుల యొక్క స్థానిక అవసరాలు, ఎలాంటి కమ్యూనికేషన్ అవసరాలు ఉంటాయి వాళ్ళకు అనే దానికి సంబంధించి ఈ KCP ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ఒక ఫీల్డ్ ల్యాబ్గా, ఒక ఫీల్డ్ లెబొరేటరీగా, ఒక ఫీల్డ్ ల్యాబ్గా పనిచేయడం జరిగింది. అంటే ఆ ప్రజల యొక్క అవసరాలు ఎంత మేరకు ఉంటాయి కమ్యూనికేషన్స్కి సంబంధించి. మరి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది రూరల్ నీడ్స్ను, రూరల్ కమ్యూనికేషన్ సిస్టమ్ను బాగా స్ట్రెంథెన్ చేయడం లోపల ఈ ప్రాజెక్ట్ అనేది చాలా కీలక పాత్ర పోషించింది. కాబట్టి ఈ KCPకి 1984 లోపల యునెస్కో వాళ్ళు ఇక్కడ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్, IPDC
యునెస్కో ఐపిడిసి అవార్డును 1984లో ఇవ్వడం జరిగింది. ఐపిడిసి అంటే ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్. ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ అని చెప్పేసేటువంటి ఏదైతే అవార్డు ఉందో ఐపిడిసి, సో దానిని 1984 లోపల ఈ కేసీపీకి ఇవ్వడం జరిగింది. గాట్ ఇట్? సో ఇది మనకు కంప్లీట్గా ఏదైతే ఫస్ట్ సెగ్మెంట్ అని చెప్పేసి అనుకుంటున్నామో, రైట్? సో స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ఇంట్రో ఏదైతే మనం అనుకుంటున్నామో, సో ఆ ఇంట్రో పార్ట్ మనం ఇప్పటి వరకు చూసాం.